విద్యను అందిస్తున్నారు. అంతేకాకుండా రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికై కల్వకుర్తి నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ గురించి మనం ఈరోజు తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్నాం. నమస్కారం సార్. సార్, ముందుగా మీరు రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైనందుకు మా V3 తరపున నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా కంగ్రాచులేషన్స్. బాగా పబ్లిక్లోకి తీసుకెళ్లారు, మంచి విషయాలు చెప్తూ ఉన్నారు. మీరు ముందుగా మీ గురించి తెలుసుకుందాం సార్. మీరు ఒక సామాన్యమైన రైతు కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ఒక ఎమ్మెల్సీగా ఎంతో కల్వకుర్తి అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు. అసలు మీ లైఫ్ స్టోరీ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఎందుకంటే రైతు, మాకు ల్యాండ్స్ ఉంటే ల్యాండ్స్ కూడా ఉన్నాయి. ఈ ఖానాపూర్ గ్రామం, తలకొండపల్లి మండలం, కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలోకి వస్తుంది. ఇప్పుడు ఈ ప్రాంతం రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో వచ్చేసినది, అంటే డీలిమిటేషన్స్లో. మా ఫాదరు కీర్తిశేషుడు లేరు. వారి ఉద్దేశం ఏంటంటే, మేము రైతుగా చాలా కష్టపడ్డాం, మంచిగా చదివినట్లయితే పిల్లలు బాగుపడతారు, తర్వాత కుటుంబం బాగుంటుంది, మంచి పేరు తెచ్చుకునే విధంగా చదువుకోవాలనేది మా ఫాదర్ యొక్క ఆశయం. మా మదర్ కూడా ఆ విధంగానే మాకు చెప్తూ వచ్చినాం. కాబట్టి మేము 5 అంటే 3 అన్నదమ్ములము, 2 పెద్ద అన్నలు, 2 అక్కలు, నేను లాస్ట్. కానీ 5 అందరు కూడా చదువుకోవాలన్నారు. వాస్తవానికి మా 2 అన్నయ్యలు కూడా వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇప్పుడు రిటైర్డ్ అయినారు ఇప్పుడు. సో అందరం చదువుకున్నాం, మా అక్క కూడా చదువుకున్నారు. సో వాళ్ళ ఉద్దేశం, మా పేరెంట్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిందో దానికి అనుకూలంగా మేము ముందుకు వెళ్ళగలిగినామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దాంట్లో ఎన్నో కష్టాలు అక్కడ ఊళ్ళల్లో ఇబ్బందికరంగా ఉండేది. స్కూల్స్కు వెళ్ళాలంటే అక్కడ మా ఊళ్ళో 5th క్లాస్ వరకే ఉన్నది. 6th 7th చదవాలంటే చుక్కాపూర్కి వెళ్ళాము. అక్కడ నుంచి మళ్ళీ అక్కడ 8th క్లాస్ వరకే ఉన్నది. ఆ తర్వాత ఆమన్గల్కు వచ్చేసేసి, అంటే దాదాపుగా 8 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఊరికి. అప్పుడు శ్రమకు ఓడ్చి వెళ్ళాల్సిన పరిస్థితి. చదువుకోవాలంటే ఇంక అక్కడ స్కూల్స్ ఆ విధంగానే ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ అక్కడే చదువుతూ వచ్చినాం. అదేవిధంగా ఇంటర్మీడియట్ మళ్ళీ షాద్నార్లో చదవడం జరిగింది. తర్వాత నేను ఇంజనీరింగ్లో AMI మెకానికల్ చేశాను. అదేవిధంగా MTech కూడా చదువుకున్నాను. ఈ కాలక్రమంలో ఏంటంటే ఉద్యోగానికి వెళ్ళాలనే ఇంటెన్షన్ ఉంటుంటుంది. నేను అప్లై చేసినాను, కొన్ని వచ్చినాయి. కానీ అప్పటికేంటంటే ఎడ్యుకేషన్ మీద నా ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళందరూ కూడా కొంత డౌట్ క్లారిఫికేషన్స్ అని దానికని వస్తున్నప్పుడు, నాకంటే జూనియర్స్ కానీ వాళ్ళు కూర్చున్నప్పుడు ఏంటంటే ఇంకా అది కంటిన్యూస్గా ఒక క్లాస్ రూమ్ లాగా తయారవుతూ ఉండే. దాంట్లో చాలామందికి మనం విద్యను అందించేటువంటి పరిస్థితి కావాలంటే ఇంకా ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తే బాగుంటుంది, మేము పట్టినటువంటి బాధలు కొంతమంది కన్నా తగ్గించడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో అప్పుడు స్కూల్స్ స్టార్ట్ చేయడం జరిగింది. సో బ్రిలియంట్ గ్రామర్ స్కూల్స్ 1986, 87లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు అక్కడైతే ఊర్లో కూడా మా ఆమన్గల్లో దగ్గర అవుతుంది. అది 4 మండలాల కూడలి అయినటువంటి ఆమన్గల్లో అప్పుడు మా ఫాదర్ పేరు మీద మెమోరియల్ KRDR జూనియర్ కాలేజ్, తర్వాత డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. చాలామందికి అక్కడ కూడా దాదాపుగా ఒక 16,000-17,000 మంది విద్యార్థులకు ఏ కాలేజీ లేని టైంలో, అంటే ఇప్పుడు కాలేజెస్ వచ్చిన తర్వాత చెప్తాను. అప్పుడు ఒకటే కాలేజ్ ఉన్నప్పుడు ఆ దాదాపుగా 10-12 సంవత్సరాలలో ఒక 17,000 విద్యార్థులను పంపించడం. చాలామంది గ్రాడ్యుయేట్లు అయ్యారు. ఎందుకంటే అక్కడ 10th క్లాస్ వరకే చదివి డ్రాప్ అయ్యేటువంటి పరిస్థితి ఉండే. తర్వాత ఇక్కడ కూడా స్కూల్స్ మొదలై స్టార్ట్ చేశాం కాబట్టి ఇక్కడ కూడా చాలామందికి నీడి ఊర్లలో కూడా కావాలని చెప్పేసి దిల్షునాల్లో స్కూల్ నుంచి చాలామంది విద్యార్థులు స్టేట్ ర్యాంక్స్ అవన్నీ తెచ్చుకున్నారు. చాలా మంచి పేరు వచ్చింది బ్రిలియంట్ గ్రామర్ స్కూల్కి. ఆ టైంలో చాలామంది అందరు ఫ్యాకల్టీ శ్రమ అనుకోండి మేము చేసినటువంటిది సద్వినియోగం అయిందని చెప్పేసి నేను అనుకుంటాను. దాంట్లో డిమాండ్ ఏంటిదంటే, మా ఊళ్ళో కూడా ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో ఉండలేము, ఇబ్బంది పడుతున్నామంటే బ్రాంచెస్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అంటే డిస్ట్రిక్ట్స్లలో దాదాపు 63 బ్రాంచెస్ మేము ఓపెన్ చేయడం జరిగింది. సరే, ఎక్కడైతే కార్నర్లో ఉన్నటువంటి విలేజ్లలో కూడా, విలేజ్ ఇన్ సెన్స్ కాన్స్టిట్యున్సీ క్యాపిటల్గా తీసుకున్నటువంటి ప్రాంతాలలో అంతా కూడా పెట్టినాము.
చాలామంది విద్యార్థులకు ఉపయోగపడ్డది. దాదాపుగా 40-45 వేల మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం ఉండేవాళ్ళు. అంటే దాంట్లో 10th క్లాస్ పిల్లలు దాదాపు 4,000 మంది విద్యార్థులు బయటకు వెళ్తూనే ఉంటుంటారు ఎవ్రీ ఇయర్ కూడా. అదేవిధంగా సరే మా ఇంట్రెస్ట్, నేను కూడా ఇంజనీరింగ్ చదువుకున్నాను, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి రామోస్ ఫిల్మ్ సిటీ దగ్గరగా యాడ్నార్ మండలికి వస్తుంది. అంటే ఇప్పుడు అబ్దుల్లాపూర్ నెట్ ఇప్పుడు అక్కడ 3 ఇంజనీరింగ్ కాలేజీలు అక్కడే స్టార్ట్ చేయడం జరిగింది. సో అవి కూడా ఇప్పుడు బాగానే నడుస్తున్నాయి, మంచిగా ఉంది. కొంతమంది విద్యార్థులకు నేను విద్యను అందించడమనే తృప్తి ఉంది. మా విద్యా సంస్థల ద్వారా, బ్రిలియంట్ విద్యా సంస్థల ద్వారా కొన్ని లక్షలాది మంది విద్యార్థులు బయట వెళ్ళినారు, ప్రయోజకులు అయినారు. ఇప్పుడు మాకంటే తృప్తి ఏంటిదంటే, మాకు మేము ఏ విధంగా అయితే కష్టపడ్డామో ఆ కష్టం లేకుండా చాలామంది విద్యార్థులు మాకంటే చాలా గొప్పగా, ఈరోజు నేను ఎమ్మెల్సీ అయినా కూడా ఇంతకంటే చాలా గొప్ప పరిస్థితులలో ఉన్నటువంటి నా స్టూడెంట్స్, మా విద్యా సంస్థలు చదివినటువంటి స్టూడెంట్స్ మంచిగా వాళ్ళ లైఫ్లో స్థిరపడి ఉన్నారు. కాబట్టి మాకు అదొక తృప్తి అన్నట్టు. మేము ఏదైతే అది కోరుకున్నామో, ఏదైతే కావాలనుకుంటున్నామో అదొక గ్రేట్ సాటిస్ఫాక్షన్గా నేను ఫీల్ అవుతాను. కొన్ని లక్షలాది మందికి నేను విద్యను అందించాను. ఇది కూడా మోడరేట్ ఫీజు, అంటే చాలా తక్కువ. నాకు ఈ బాధలు తెలుసు కాబట్టి, ఫైనాన్షియల్గా ఉండేటువంటి బాధలు తెలుసు కాబట్టి, ఎక్కడ కూడా ఫీ స్ట్రక్చర్ చాలా తక్కువగా ఉంటుంది. నార్మల్ మీడియం స్కూల్స్ అంటూ ఉంటారు, లో బడ్జెట్ స్కూల్స్ అంటుంటారు. ఇప్పుడు మనం ఎక్కడ చూసుకున్నా స్కూల్స్, కాలేజెస్ అంటే చాలా కమర్షియల్ అయిపోయి ఎక్కువ ఫీజు, చాలా బర్డెన్ చేస్తున్నారు సార్ యాక్చువల్గా పేరెంట్స్కి విద్య అనేది. కానీ మీరు బ్రిలియంట్ కాలేజెస్లో, స్కూల్స్లో కానీ అలా లేదు అంటున్నారు, చెప్తారు దీని గురించి? అదే చెప్పాను కదా, ఇప్పుడు వాస్తవంగా మన ఫీ స్ట్రక్చర్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా, వాస్తవానికి గవర్నమెంట్ స్కూల్స్లలో ఈరోజు ఒక రెసిడెన్షియల్గా ఉన్నటువంటి స్టూడెంట్కి గవర్నమెంట్ దాదాపుగా అప్రాక్సిమేట్గా చెప్తున్నాను 1,20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతుంది ఒక స్టూడెంట్ మీద. అది రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో జరుగుతుంది. కానీ ఇప్పుడు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి వచ్చినట్లయితే, ప్రైవేట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్, అన్ఎయిడెడ్ స్కూల్స్లో ఎక్కడ ఉన్నా కూడా 40,000, 50,000, లక్ష రూపాయలు, 2-3 లక్షల, తర్వాత ఇంటర్నేషనల్ స్కూల్స్ అని ఇంకా పైకి కూడా 2 లక్షల కంటే ఎక్కువ కూడా తీసుకుంటున్నారు. సరే, వాటి చోటుకి వెళ్ళకుండా కూడా కింద చూసినట్లయితే మనం మినిమంగా 40,000 ఉంటుంది. ఇప్పటికి కూడా ఈరోజు ఇప్పుడు జనవరి 2022లో కూడా మేము తీసుకుంటున్న ఫీ స్ట్రక్చరు 25,000 లోపలనే ఉంటుంది. అంటే అరౌండ్ 15,000 నుంచి 25,000. ఇది కూడా ఏంటంటే వాళ్ళకు ఈ ఎక్స్పెండిచర్ వెళ్ళాలి. తర్వాత టీచర్స్కు వాళ్ళకు కూడా మంచి జీతాలు ఇవ్వాలంటే తప్పని, అది ఏదైతే ఫిక్స్ చేసుకుంటున్నామో అదే రేషియోలో తీసుకెళ్తున్నాం. కాబట్టి ఇప్పుడు మీడియం పేరెంట్స్, ఎవరికైతే మధ్య తరగతి పేరెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ ఫీ స్ట్రక్చర్ తీసుకున్నాం. అలా అని కాదు, స్కూల్ మీద ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ చూసి, దీనికి ఉన్నటువంటి రిజల్ట్స్ చూసిన తర్వాత బాగా పే చేయగలిగే వాళ్ళు కూడా ఇక్కడ జాయిన్ అవుతుంటారు. బాగానే ఉంది. కానీ అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి విద్యా సంస్థ ఈ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్స్. ఇక్కడ స్కూల్స్ అండ్ టెక్నాలజీ పెరిగింది, అన్ని అందుబాటులో ఉన్నాయి. కానీ గతంలో మీరు స్కూల్స్, కాలేజెస్ పెట్టినప్పుడు మాత్రం విద్య అనేది సరిగ్గా లేదు అందుబాటులో. మీరు ఒకరి కష్టాలు చూస్తూ, అలా మీరు పడిన కష్టాలు ఇంకొకరు పడొద్దనే ఇన్స్పిరేషన్తో మీరు అలా చేయడం చాలా గ్రేట్ సర్వీస్ సార్. మీరు అండ్ ఇండిపెండెంట్గా కూడా చాలా ప్రజల బలంతో ముందుకు వెళ్తూ రాజకీయాల్లోకి వచ్చారు. అసలు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఎలా వచ్చింది? 2014లో అక్కడ ఉన్నటువంటి కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు మీరు వస్తే బాగుంటుంది అని చెప్పినారు. మరి వాళ్ళ పేర్లు అందులోకి మనం వెళ్ళకుండా, ఆ టైంలో ఒక పార్టీ తరఫు నుంచి కాంటెస్ట్ చేయాలని అన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను, అక్కడ ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి, ఎప్పటి నుంచో పనిచేసినటువంటి లీడర్స్ కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళకందరికీ మనకు అవకాశం లేదు. అంటే వాళ్ళని వదిలిపెట్టేసి నాకు ఇవ్వాలనేది ఇంటెన్షన్ కూడా ఉండదు. కొన్ని పార్టీలు ఇస్తామనుకున్నా కూడా ఇండిపెండెంట్గా చేస్తే, ఎవరితోటి ఏ పార్టీతో సంబంధం లేకుండా చేస్తే బాగుంటుందని చెప్పి అప్పుడు సలహా ఇచ్చినారు. అక్కడ ఉన్నటువంటి కల్వకుర్తిలో ఉన్నటువంటి మిత్రులు అనుకోండి, అందరూ
ఏదైతే నా ద్వారా అక్కడ సర్వీస్ కోరుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇండిపెండెంట్గా చేస్తేనే బాగుంటుంది అన్నారు. నేను కూడా ఒక పార్టీ తరఫున కంటే ఇదే బాగుంటుందని చెప్పేసి ఏ పార్టీ సంబంధం లేకుండా చేయాలని ఇంటెన్షన్ తోటి జస్ట్ 1 month బిఫోర్ ఎలక్షన్కి బిఫోర్ వెళ్ళాం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాతావరణం, అక్కడ ఉన్నటువంటి పరిచయాలు కావచ్చు, అక్కడ మన సంస్థ ద్వారా పరిచయం ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అందరూ కూడా మనకు అవకాశం ఇచ్చినారనే చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు పార్టీల తరఫుకెళ్ళి పార్టీ అఫిలియేటెడ్ క్యాండిడేట్కి ఎలా ఉంటుందో ఆ విధంగా వచ్చింది, అంతకంటే బెటర్గా వచ్చిందని కూడా నేను చెప్పచ్చు. అప్పుడు ఆ రోజు 25,000 పైన ఓట్లు వచ్చినాయి ఆ రోజు. కానీ అక్కడ ఏంటంటే ఆ రోజు ఎలక్షన్లో సింబల్ ఇండిపెండెంట్ కాబట్టి ఆటో సింబల్ నేను కోరుకున్నాను. ఆటో సింబల్ వచ్చినది, అట్లనే ఎంపీ కూడా ఆటో సింబల్ వచ్చినది. అయితే అక్కడ ఒక కన్ఫ్యూజన్, అక్కడ ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళకైనా ఉంది, అన్ఎడ్యుకేటెడ్ ఓటర్స్ ఎవరైనా వాళ్ళకు కూడా ఇబ్బందికరంగానే ఉంది. ఈవెన్ ఎడ్యుకేటెడ్ ఓటర్ కూడా దాన్ని రికగ్నైజ్ చేయలేని పరిస్థితి. సింబల్ కనిపిస్తుంది, ఎంపీది ఫస్ట్ ఉండే, తర్వాత ఎమ్మెల్యేది సెకండ్ ఓటింగ్ చేసే విధంగా ఉండే, 2 ఒకేసారి వచ్చినాయి కాబట్టి. అయితే అందరు వెళ్ళేసేసి ఫస్ట్ మేము ఇది నారాయణ రెడ్డి ఆటో, ఇది అసెంబ్లీ అనే విధంగా అందరు ఎంపీకి వేస్తూ వెళ్ళినారు. తర్వాత నెక్స్ట్ నాది వచ్చే వరకు మా ఎమ్మెల్యేది ఉన్నది కాబట్టి ఎమ్మెల్యే కోసం కాంటాక్ట్ చేసిన. ఆ టైంలో వెతికితే కొంతమందికి ఉన్నది, అంటే ఎడ్యుకేటెడ్స్ మాత్రమే చేయడానికి అవకాశం వచ్చింది. తెలియని వాళ్ళు, పేరుతోటి చూడలేని వాళ్ళు అది వేయలేకపోయినారు, ఏదో ఒక పార్టీకి వేసుకుంటూ పోయినప్పుడు అది ఎమ్మెల్యే కనిపిస్తే. అయితే ఆ కన్ఫ్యూజన్ తోటి నేను ఆ టైంలో ఎలక్ట్ కాలేదు. లేకపోతే ఎందుకంటే ఓటర్స్ అందరు కూడా చేసినారు, కన్ఫ్యూజన్ తోటి నేను అప్పుడు ఎలక్ట్ అవ్వలేదు. అది మెజారిటీ అనేది థర్డ్ ప్లేస్ లో ఉంది, చాలా వచ్చింది. ఎందుకంటే ఎంపీ అని అతను ఇక్కడ నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఎంపీ పార్లమెంటుకు, అందులో మొత్తం అన్ని అంటే 7 కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి. 7 కాన్స్టిట్యున్సీస్లలో 6 కాన్స్టిట్యున్సీస్లలో అదర్ దెన్ కలవకుర్తి దాదాపుగా ఒక 15,000 ఏమో వచ్చినాయి. మొత్తం 15,000 కూడా కాలేదు. కానీ ఒక్క కలవకుర్తి కాన్స్టిట్యున్సీలో ఆ ఎంపీ క్యాండిడేట్కు ఇక్కడ వచ్చినది 34,500 వచ్చినది. తర్వాత అంటే కన్ఫ్యూజన్ అక్కడ ఉన్నది కాబట్టి అలా జరిగింది. అది ఇక్కడ మన ఒక కలవకుర్తిలో మాత్రం వచ్చినది. అన్నిట్లో కలిపినా కానీ ఇందులో సగం కూడా వెళ్ళవు, మిగతా 6 కాన్స్టిట్యున్సీస్లలో. సో అలాంటి కన్ఫ్యూజన్ తోటి నేను ఆ రోజు ఎలక్ట్ అవ్వలేకపోయినాను. తర్వాత కాలక్రమంలో మరి ఆ టైంలో మనము ఏదైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో నేను ఆ గ్రామాలలో తిరుగుతున్నప్పుడు ఏదైతే ప్రామిస్ చేసినామో వాళ్ళకందరికీ అవన్నీ ఫుల్ఫిల్ చేయాలంటే నేను రాజకీయంగా కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి నేను అలానే గ్రామాలు తిరుగుతూ నాకు తోచినంత వరకు వాళ్ళకి సాయం చేస్తూ వెళ్తున్న కార్యక్రమం. ఆ క్రమంలో మన పార్టీకి సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ సంబంధించి అప్పుడు నిరంజన్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు వాళ్ళు ఇందులో జాయిన్ అవుతే బాగుంటుంది కదా అని అన్నప్పుడు నేను మా కార్యకర్తలను అడిగి డిసిషన్ తీసుకుంటామని చెప్పి అప్పుడు ఆ రోజు వేలాది మంది కార్యకర్తలు రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయితే బాగుంటుందని చెప్పేసి వాళ్ళ సలహా మేరకు, వాళ్ళ విజ్ఞప్తి మేరకు నేను గౌరవ మంత్రి గారు అయినటువంటి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో అప్పుడు కల్వకుర్తిలో కేటీఆర్ గారు పెద్దలు వచ్చేసేసి నాకు ఆ రోజు కండువ కప్పేసేసి దాదాపు ఆ రోజు 34-35 మందిని ఆ రోజు ఆ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో నాతో పాటు జాయిన్ అవ్వడం జరిగింది. పెద్ద బహిరంగ సభలాగా పెట్టి వాళ్ళందరినీ అందులో తీసుకోవడం జరిగింది. నేను కూడా కంటిన్యూ చేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆ రోజు మరి ఇక్కడ మనకు వేకెన్సీ అనుకోండి ఏదైనా కానీ అప్పుడు ఒక్క ఎమ్మెల్సీ ఉండేది, 2 వచ్చినాయి అప్పుడే అదే టైంలో 2 క్రియేట్ అయినాయి అక్కడ రంగారెడ్డిలోను కరీంనగర్లోను 2 ఉన్నాయి. అయితే ఆ టైంలో ఒకటి అవకాశము నాకు గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు కావచ్చు, అదేవిధంగా గౌరవ సీఎం గారు అప్పుడు నాకు ఒక అవకాశం ఇచ్చేసేసి కాంటెస్ట్ చేయమని చెప్పినారు. బీఫామ్ ఇచ్చి నాకు కాంటెస్ట్ చేయమంటే నేను కాంటెస్ట్ చేశాను. సో మంచి మెజార్టీ తోటి ఫస్ట్ రౌండ్లోనే ఎమ్మెల్సీగా నేను ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఫస్ట్ టర్మ్ కూడా నిన్న కాక మొన్ననే
రెండోసారి కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసలు ఇది ఎలా సాధ్యమైంది సార్? మీరు చేసిన ప్రజాసేవ అనుకోవచ్చు దీనికి కారణం? అంటే ఇందులో చాలా గొప్పగా ఫీల్ అవ్వాల్సినది ఏం లేదు వాస్తవానికి చెప్పాలంటే. అయితే ఫస్ట్ టర్మ్లో తక్కువ మంది ఎంపీటీసీలు ఉన్నారు. నాకు ఓటు చేసేవాళ్ళు ఇది లోకల్ బాడీ కాబట్టి అందులో ఎంపీటీసీలు, కౌన్సిలర్స్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, తర్వాత మున్సిపల్ చైర్మన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళే ఓటు చేయాల్సి ఉంటుంది. అయితే అరౌండ్ 1445 ఓటర్స్ ఉమ్మడి మహబూబ్నగర్ నుంచి ఉన్నారు. వాళ్ళు 2 ఎమ్మెల్సీస్ను ఎన్నుకోవాల్సి ఉంటుంది వీళ్ళందరికీ వచ్చేసి ఈ క్యాండిడేట్స్. అయితే అందులో ఈ టీఆర్ఎస్కి సంబంధించి దాదాపుగా 1100 మంది టీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్స్ ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా టీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబెట్టిన వాళ్ళు మాత్రమే గెలుస్తారు. అక్కడ అందరూ పరిచయం ఉన్నటువంటి వాళ్ళే. అక్కడ వాళ్ళకు బలం లేదు కాబట్టి, అంటే స్ట్రెంగ్త్ లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, ఇంకేదైనా అదర్ క్యాండిడేట్స్ నిలబడలేని పరిస్థితి ఉంది. కొంతమంది ఇండిపెండెంట్స్ చేసినారు. కొంతమంది స్కూటీలో వాళ్ళకు క్యాండిడేట్స్ దొరకక 10 మంది ప్రపోజ్ చేయాల్సి ఉంటుంది. అయితే వీళ్ళు అంతమంది దొరకక 2-3 చేయించడం కానీ, తర్వాత మిస్టేక్స్ అయినా 1-2 పోయారు. 2-3 ఉన్నా కూడా కాంటెస్ట్లో మేము గెలవలేము కదా ఒక ఇండిపెండెంట్గా అని చెప్పేసి వాళ్ళు విత్డ్రా చేసుకోవడం జరిగింది. కాబట్టి ఏంటిదంటే ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. అదేవిధంగా ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా డెవలప్మెంట్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. రకరకాల వాటర్ కావచ్చు అవన్నీ కూడా. అయితే దాన్ని చూసిన తర్వాత ఇంకెవరు మేము విత్డ్రా చేసుకుంటే ఎలాగైనా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్స్ గెలుస్తారు కాబట్టి అనవసరంగా మనం డిపాజిట్స్ కూడా రానటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా వినయంగానే వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. కాబట్టి మేము ఏకగ్రీవంగా నేను కావచ్చు, దామోదర్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఏకగ్రీవంగా మేము ఎన్నుకోవడం. చూసుకుంటే ఇప్పుడు చూస్తుంటే నామమాత్రానికి పొజిషన్ ఉంది, కానీ అభివృద్ధి పనులు చేయడానికి నిధులు అనేవి లేవంటున్నారు. వాళ్ళకి కార్యాలయాలు కూడా లేవు సరిగా, ఆఫీసెస్. దీన్ని మీరు ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు మీ నియోజకవర్గంలో? అటువంటి ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలు కాకుండా ఎంపీటీసీలు ముఖ్యంగా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే మాకు ఒక చైర్ కూడా లేకుంటుంది అని చెప్తుంటారు. తర్వాత అదేవిధంగా నిధులు కూడా లేవు. కానీ ఇది టీఆర్ఎస్ పార్టీ కాంటెస్ట్ చేసి వచ్చిన, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది 2014 నుంచి వచ్చిన మనకు తెలిసిన విషయం. అయితే ఇది ఈ స్టేట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇది డిసిషన్స్ కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం విధులు ఏదైతే పెట్టినారో అది ఆ విధంగానే అది నిర్వర్తించాల్సి వస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు సపోర్టివ్గా ఒక ఎంపీటీసీకి మనం ఇంత నిధులు ఇస్తే ఆ ఏరియా, ఆ 2 గ్రామాలు 3 గ్రామాలు డెవలప్ అవ్వడం కోసడానికి సంవత్సరానికి 10 లక్షల లేకపోతే ₹1,00,00,000 లేకపోతే ఎంత ఇవ్వాలనేది ఉండాలి. ఏమాత్రం ఇవ్వకుండా వాళ్ళను గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. వాళ్ళకు కూడా ఎంపీటీసీగా ఎలక్ట్ అవుతుండ్రు, 5 సంవత్సరాలు గడుస్తుంది, మళ్ళీ దిగిపోవచ్చు లేకపోతే మళ్ళీ ఎలక్ట్ అవ్వచ్చు చేసినటువంటి పరిస్థితి. కానీ వాళ్ళకు మాత్రం ఎక్కడ గుర్తింపు లేనటువంటి పరిస్థితి ఉంది. మేము గతంలోనే పోయిన సెషన్లో నేను చూశాను, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం అయింది. అదేవిధంగా మా కౌన్సిల్లో కూడా చాలాసార్లు ఈ పాయింట్ రైజ్ చేయడం అయింది. అయితే ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి డిసిషన్స్ ఉంటాయి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి ఉద్దేశంతో వీళ్ళకు గౌరవ వేతనం కూడా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకు అందరికీ సర్పంచ్లకు ఏ విధంగా అయితే గౌరవ వేతనం ఇచ్చినారో అట్లనే ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు కూడా గౌరవ వేతనం కూడా ఏర్పాటు చేయడం అయింది. అదేవిధంగా ఎక్కడ అవకాశం వచ్చినా ఈ ఎమ్మెల్సీ ఫండ్స్ నుంచి, ఎమ్మెల్సీ ఏదైతే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతవరకు ₹3 కోట్ల ఇచ్చేవాళ్ళు నేను ఫస్ట్ ఎలక్ట్ అయినప్పుడు. తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరము ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 5 crores ఒక్కొక్క ఎమ్మెల్సీ క్యాండిడేట్కు ఖర్చు పెట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది ఒక అవకాశం ఇచ్చారు. కాబట్టి ఇందులో మేము సాధ్యమైనంత వరకు ఎంపీటీసీలకు ఇవ్వడానికి, మొత్తం కాకుండా మ్యాక్సిమం ఎంపీటీసీలకు ఇవ్వడానికి మా కాన్స్టిట్యున్సీలో మా ఏదైతే ఆ నియోజకవర్గ పరిధిలో వస్తుందో ఎమ్మెల్సీ దాంట్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇవ్వడానికి మేము పూర్తిగా అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యుల అనుమతితో అనుకోండి, వాళ్ళ కోఆపరేషన్ తోటి
ఎంపీటీసీలకు మనం ఇస్తూ వాళ్ళకు కూడా ఒక గుర్తింపు వచ్చే విధంగా చూస్తున్నాం. మేము కూడా కౌన్సిల్లో కూడా మాట్లాడినాం, వాళ్ళకి ఒక కుర్చీ లేదు, తర్వాత ఒక ఆఫీసర్ లేదు, మరి ఇవన్నీ కూడా కావాలని చెప్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు బహుశా రాబోయే రోజులలో అతి త్వరగానే వాళ్ళకు ఒక గుర్తింపు వచ్చే విధంగా వాళ్ళు కూడా ప్రజలకు మంచిగా సేవ చేసే విధంగా డెఫినెట్గా వర్క్ చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. వారు కూడా సానుకూలంగా ఉన్నారనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. కల్వకుర్తి నియోజకవర్గానికి డిగ్రీ కాలేజ్ కానివ్వండి, వైద్య సదుపాయాలు అందరికీ అందుబాటులో ఉండేలా ఒక హాస్పిటల్ని ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చారు. అది ఇంతవరకు అమలు కాలేదు. దీనికోసం మీరు ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు ఫ్యూచర్లో? డెఫినెట్గా దీనికోసం మేము ఎప్పుడు ఫైట్ చేస్తాము. ఈ కాన్స్టిట్యున్సీ డెవలప్ కావాల్సిన అవసరం ఉంది. ఇది అందులోనూ రూలింగ్ పార్టీలను ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఇంతవరకు కూడా మా ఛాయాశక్తులు చేసినాం. మీరు చెప్పినట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ టైంలో 2018లో ఆమండల్లో బహిరంగ సభ పెట్టినప్పుడు ఆ క్యాంపెయిన్లో వారు చెప్పడం జరిగింది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత మీరు చెప్పినట్టుగా హాస్పిటల్ కూడా. నేను ఈరోజు చెప్తున్నాను, ఒక్కొక్కటి అవుతాయి, అన్నీ కాలేవు. అందులో మీకు కూడా బాగా తెలిసినదే, మనం అందరము ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఏ విధమైన క్రైసిస్ ఫేస్ చేసినాం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నది, మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నది, అందులో కల్వకుర్తిలో కూడా ఉంది వాస్తవం. అయితే ఫండ్స్ ఎక్కువగా పెట్టలేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి కొన్ని ఏవైతే చెప్పినారో అన్నీ కాలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారంటే ఖచ్చితంగా ఆయన చేస్తారు. నేను నాకు తెలిసినంత వరకు అయితే చూస్తున్నాను. కొద్దిగా లేట్ అవ్వచ్చు కొన్ని విషయాలలో. అయితే ఇక్కడ మొన్న జస్ట్ ఒక వీక్ డేస్ అవుతుంది ఒక ప్రొసీడింగ్ ఇచ్చినారు. ఇప్పుడు ఏంటంటే అక్కడ హాస్పిటల్ చాలా దీన పరిస్థితిలో ఏర్పడింది. ఇప్పుడు కట్టినటువంటి హాస్పిటల్ అనుకోండి, తర్వాత అది అంతా కూడా ఒక 10 పడకలతో మాత్రమే ఉంది ఇప్పుడు ఆనందంలో. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మీటింగ్లో చెప్పినారు, మరి ఇప్పుడు ఇమీడియట్గా 50 పడకలకు దాన్ని అప్గ్రేడ్ చేసేసినారు. ఇప్పుడు ఆల్రెడీ జీవో ఇచ్చినారు. దానికి సరిపడా అంటే ఎక్విప్మెంట్ కావచ్చు, లేకపోతే నర్సులు కావచ్చు, లేకపోతే హాస్పిటల్లో సిబ్బంది ఎవరైతే డాక్టర్స్తో కావాలనో అవన్నీ కూడా ఏర్పాట్లు అవుతున్నాయి. ఇది ఒక వారం రోజులే అవుతుంది. ఇది వచ్చి కూడా ఒక వారం రోజులే అవుతుంది, జస్ట్ రీసెంట్గా. అయితే ఇవి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కొక్కటి చేస్తున్నారు. మేము కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఆయన పెద్ద ఒక రాష్ట్రాన్ని నడిపిస్తున్నప్పుడు కొన్ని విషయాలను మరొకటి పడడానికి అవకాశం ఉంటుంది. మేము లీడర్స్గా ఇక్కడ లోకల్గా తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. ఈ విషయంలో గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. గౌరవ సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. వారు ఆదేశించిన దాని ప్రకారం హాస్పిటల్ అయినది. ఇంకా విద్యా సంస్థలు కూడా రావాల్సిన ఆవశ్యకత ఉంది. రాబోయే రోజులలో తప్పనిసరిగా మేము దీనికేం పోరాటం చేయాల్సిన అవసరం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళేసి మీరు ఒకప్పుడు ఇట్లా చెప్పినారని చెప్తే తప్పనిసరిగా వర్క్ చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నా. ఎందుకంటే మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఒక కల్వకుర్తి కాదు, మీరు మాట్లాడుతుంది ఒక కల్వకుర్తి గురించి మీరు చెప్తున్నారు. నేను అక్కడ పుట్టినాను కాబట్టి అక్కడ దాని మీద కొద్దిగా ఎట్టైనా ప్రేమ ఉంటుంది కాదనేది. కానీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మాకు ఈ 14 కాన్స్టిట్యున్సీస్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు మొదటగా పోయిన టైంలోనే మహబూబ్నగర్లో ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది. తర్వాత డీలిమిటేషన్ చేస్తూ అంటే చిన్న జిల్లాలను ఏర్పరచుకోవాలని చెప్పేసి ఈరోజు మహబూబ్నగర్ను డివైడ్ అయినది. కొంత ప్రాంతము వికారాబాద్లో కలిసినది, కొన్ని మండలాలు కొన్ని రంగారెడ్డిలో ఉన్నాయి. అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లా సపరేట్గా అయింది, గద్వాల జోగులాంబ సపరేట్గా అయినది, నారాయణపేట జిల్లా అయినది, వనపర్తి జిల్లా అయినది. ఇవన్నీ అనుకూలంగా మరి డెవలప్ కావాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినారు. అయితే ఇందులో భాగంగా నేను ఎందుకు చెప్తున్నానంటే అది ఇప్పుడు ఈ సందర్భంగా వారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మెడికల్ కాలేజ్ ఒక్కొక్క డిస్ట్రిక్ట్కు ఇస్తామని చెప్పేసి వారు చెప్పినారు. అందు గురించి ఏం చేసినారు, ఇప్పుడు ఇమీడియట్గా మహబూబ్నగర్కు ఆల్రెడీ మెడికల్ కాలేజ్ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంక్షన్ చేసింది. అది నడుస్తూనే ఉంది, ఇప్పుడు కాలేజ్ నడుస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఇమీడియట్గా వనపర్తికి ఒక మెడికల్ కాలేజ్, నాగర్ కర్నూలు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, అదేవిధంగా జోగులాంబకు ఒక మెడికల్ కాలేజ్. ఇప్పుడు ఈ విధంగా 3 కాలేజీలు ఇవ్వడం జరిగింది. అంటే నర్సింగ్ కాలేజీలు ఇవ్వడం ఇవన్నీ కూడా వారి దృష్టిలో ఏంటంటే ఏ ప్రాంతాన్ని వదిలిపెట్టకుండా అందరూ తెలంగాణ బిడ్డలు అంతా కూడా డెవలప్ అవ్వాలనేది ఆయన ముఖ్య ఉద్దేశం. కాబట్టి చెప్పిన దాన్ని చేసుకుంటూ వస్తున్నారు. వాస్తవంగా కొంత డిలే అవ్వడానికి కొంత రీజన్ ఇది కోవిడ్ రావడం నుంచి కొంత డిస్టర్బెన్స్ ఉన్నది. ఆ పాండమిక్ సిచ్యువేషన్లో అలా జరిగింది. ఇప్పుడు అన్ని కూడా
బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. మన ప్రాంతానికి తీసుకున్నట్లయితే మీరు చెప్పినట్టుగా ఇంకా కూడా ఈ కలవకుర్తి ప్రాంతాన్ని తీసుకున్నట్లయితే మీరు ఒకసారి ఆలోచించండి. ఈ ప్రాంతంలో మండలాలు 5గానే ఉండేది, 6వది అయింది. తర్వాత కొంత అచ్చంపేట ప్రాంతానికి అంటే చారగొండ మండలాన్ని కూడా కొత్తది క్రియేట్ చేసి కొత్తది అనౌన్స్ చేసినారు. అది బ్రహ్మాండంగా మంచిగా అది కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కర్తాలు మరి మన హైదరాబాద్ చాలా దగ్గర ఉన్నటువంటిది, మరి పాపులేషన్ బేసిస్ తీసుకొని ఇంకొక కొత్త మండలాన్ని కూడా ఏర్పరచడం జరుగుతుంది. మరి పబ్లిక్ డిమాండ్ అసలు యాక్చువల్గా చెప్పాలంటే పబ్లిక్ డిమాండ్ అక్కడ ఉన్న కలవకుర్తి ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మాకు ఒక ఆర్డీఓ ఆఫీస్ కూడా కావాలని చెప్పారు. ఆర్డీఓ ఆఫీస్ కావాలని చెప్పేసి మేము దీనికి ఉద్యమం చేస్తామన్నారు. చాలా సింపుల్గా దీనికి ఉద్యమం చేయాల్సిన అవసరం లేదు. ఈ పరిస్థితులను బట్టేసేసి చేయగలుగుతామా లేదా, ఫిజిబిలిటీ ఉందా లేదా, ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగినారు. ఒకసారి నేను గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తే ఒకసారి మాట్లాడేసి సీఎం గారితో మాట్లాడడం జరిగింది. ఆ రోజు కేశవరావు గారు ఉన్నారు, వారితో మాట్లాడడం జరిగింది. ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్తో మాట్లాడడం అవన్నీ చేసేసి ఇది ఫిజిబిలిటీ ఉంది, కొన్ని కొత్త మండలాలు కూడా వచ్చినాయని ఆర్డీఓ ఆఫీస్ కూడా కలవకుర్తిలో చేయడం జరిగింది. ఇవన్నీ కూడా నేను ఎమ్మెల్సీ అయిన తర్వాతనే నేను రిక్వెస్ట్ చేసిన దానికి వాస్తవంగా ఫిజిబిలిటీ ఉంటేనే మనం చేయాల్సిన అవసరం ఉంది. దాని ప్రకారం ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ వచ్చినారు. కాబట్టి ఈరోజు బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా మహబూబ్ నగర్ కూడా చాలా ఎక్కడెక్కడి నుంచో వచ్చి చాలా మంది ఉపాధి అనేది దొరుకుతుంది ఆ ప్రాంతంలో. దీని గురించి చెప్తారా? జిల్లా అంటేనే పాలమూరు జిల్లా అంటేనే వలసల జిల్లా. వలసలు వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? హైదరాబాద్కి వెళ్తారు. మహబూబ్నగర్ నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ గురించి మాట్లాడుతున్నాను. మాకు కాన్స్టిట్యున్సీ అంటే నాకు ఉమ్మడి మహబూబ్నగరే. అయితే ముంబై వెళ్తారు, అంటే బొంబాయి వెళ్తుండ్రు అనేటోళ్ళు అన్నట్టు. అలా ఎక్కడెక్కడో వెళ్తూ ఉండేవాళ్ళు. అంటే బ్రతుకు తెరువు కోసంకి ఎందుకు వెళ్తున్నారంటే అక్కడ కరువు వచ్చింది కాబట్టి. మహబూబ్నగర్ జిల్లా అని అంటే కరువు జిల్లా, వలసలు వెళ్ళే జిల్లా అనే ఒక పేరు వచ్చేసింది మన ఈ తెలంగాణ రీజియన్లో. మరి అలాంటి జిల్లాను ఈరోజు పరిస్థితి వేరేగా ఉంది. దీనికి అన్నీ కూడా కారణాలు ఏంటిదంటే, ఒకటి కృష్ణా నీళ్లు పోతున్నా కూడా మనకు అతి త్వరగా అంటే మన ప్రాంతం నుంచి వెళ్తున్నా కూడా గతంలో ఎవరు కూడా పట్టించుకోలేదనే చెప్తాను ఖచ్చితంగా. నాకు రాజకీయ అనుభవం 2014 కంటే మొదలు లేదు. ఏదైనా విద్యా సంస్థలు దాని గురించి చూశాను. కానీ ఎప్పుడైతే 2014లో వెళ్ళినానో, నేను ఇండిపెండెంట్గా నిలబడ్డప్పుడు నేను స్లోగన్ అనుకోండి ఏదైనా అనుకోండి, నేను అక్కడ ఉన్న పరిస్థితులను చూసిన తర్వాత ఇక్కడ ఇంత దగ్గర నుంచి కాలం వెళ్తుంది, ఈ గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేదన్న. నేను టీఆర్ఎస్ ప్రభుత్వం గురించి కూడా చెప్పలేదు. అయితే అలాంటి అక్కడ చూస్తే ఎవరికైనా తెలుస్తుంది ఇంత హీనంగా మనం బ్రతకడానికి కారణం ఏంటిదంటే దగ్గర నుంచి ఉన్నటువంటి సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని యూటిలైజ్ చేసుకోలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాము. ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అని చెప్పేసి మాట్లాడాను. అవన్నీ నేను మాట్లాడినా కాబట్టి ఆ రోజు నాకు ఎక్కువగా ఓట్లు వచ్చినాయని కూడా అనుకుంటాను. ఆ రోజు గెలవకపోయినా కూడా మరి ఆ విధంగా ఆదరణ వచ్చింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను స్పందించినాం. అయితే అదృష్టవశాత్తు ఏంటిదంటే ఆ టైంలో నేను గెలవకుండా కూడా ఒక ఇండిపెండెంట్గా అలా చేసినటువంటివి ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటిదంటే అప్పుడు ఆయన చెప్పినటువంటి విషయాలు తప్పనిసరిగా నీళ్లు, నిధులు, నియామకాలు అనేది ఏదైతే ట్యాగ్లైన్ తీసుకున్నారో ఇక్కడ నీళ్లు అనేది కావాలి. మహబూబ్నగర్ జిల్లా బాగుపడాలంటే నీళ్లు కావాలి. నీళ్లు కావాలంటే 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్స్ను ఈ నెట్టెంపాడు అనుకోండి, తర్వాత ఈ కలవకుర్తి ఎత్తిపోతల పథకం అనుకోండి, ఇవన్నీ కూడా వదిలేసి అస్తవ్యస్తంగా కాంగ్రెసు, తెలుగుదేశము పార్టీలు దాదాపుగా 40 సంవత్సరాలు 70 సంవత్సరాలు వీళ్ళు పాలించి అసలు నీళ్లు రాకుండా చేసి ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేయలేదు. ఎక్కడొక్కడ వదిలిపెట్టేసేసారు. ఎక్కడెక్కడైతే కాలువ, ఇప్పుడు కేఎల్ఐ తీసుకున్నట్లయితే కలవకుర్తి మహాత్మా గాంధీ కలవకుర్తి ఎత్తిపోతల పథకం తీసుకున్నట్లయితే ఎక్కడైతే మెత్తగా ఉందో అంటే రాళ్ళు లేని దగ్గర ఉన్నది ఆ మట్టి దొవ్వేసేసి దానికి బిల్స్ తీసుకున్నారు తప్ప ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయలేదు. 2014 తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఎంపీగా కూడా ఉన్నారు. వారికి ఇంచుమించు కూడా తెలుసు, వారికి ఇక్కడ ఉన్నటువంటి బాధలు తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కుటుంబాల బాధలు, ఆ గాథలన్నీ కూడా విన్నటువంటి చూసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ త్వరితగతిన ఈ ప్రాజెక్ట్స్ 4 కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో దాని మీద ఎన్ని డబ్బులైనా ఎన్ని వేల కోట్లు ఖర్చు అయినా కూడా పెడతామని చెప్పేసి అది స్టార్ట్ చేయడం జరిగింది. అది స్టార్ట్ చేసేసి నీళ్ళు ఇవ్వడం జరిగింది.
కాబట్టే ఏమైంది, ఈరోజు నీళ్ళు వస్తున్నాయి, వర్షాలు కూడా ఇప్పుడు బాగా వస్తుంది. ఆ రోజు తాగడానికి నీళ్ళు లేనటువంటి పరిస్థితి, ఈరోజు సాగునీరు పుష్కలంగా నీళ్ళు వస్తున్నాయి. ఇంకా కూడా చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఇంకా కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇంకా కూడా రావాల్సిన అవసరం ఉంది. ఆ 4 ప్రాజెక్టులకు తోడుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది సరిపోతలేదు, మనము దాదాపుగా 18 నుంచి 20 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది సరిపోదు. కాబట్టి మనం ఒక ప్రాజెక్టును మనము సపరేట్గా దీన్ని తీసుకుంటే తప్ప కాదని దానికి పేరు పెట్టేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అని చెప్పేసి దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు 42,000 కోట్ల రూపాయలు దానికి వెచ్చించి చేస్తామని చెప్పినారు. ఇంకా బడ్జెట్ ఇంకా పెరుగుతూనే ఉంది, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఆ రోజు తీసుకున్న దాంట్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటి, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. అయితే రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకా మరి సార్ ఏమనుకున్నారో తెలియదు, త్వరితగతిన ఒకటైనా కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ మనం మాబునాథ్ అన్న తీసుకోవాలి, లేకపోతే కాళేశ్వరం దాన్ని తీసుకోవాలి. అంటే పాలమూరు రంగారెడ్డి కానీ లేకపోతే కాళేశ్వరం కానీ. అయితే పాలమూరు రంగారెడ్డి తీసుకోవడానికి ఏంటిదనంటే దీని మీద చాలా కేసులు వేశారు. ఎవరు వేసినారు? ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మెయిన్గా వేసారు. తెలుగుదేశం నుండి కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం అయితే తూర్చుకుపోయింది ఏం లేదు, మట్టి గడిచిపోయినారు వాళ్ళు. అయితే ఆ కేసులు వేయడం నుంచి కొంత డిలే అవుతుంటుంది. అయితే ఆ ప్రాజెక్టు మీద అది ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయినా ఇప్పుడు నడుస్తూనే ఉంది. అయితే అందుకే కాళేశ్వరం మీద తక్కువగా ఉన్నాయి కాబట్టి దీన్ని తొందరగా కంప్లీట్ చేద్దాం. అందులో వాటర్ సోర్స్ కూడా అక్కడ గోదావరి నుంచి ఎక్కువగా వస్తుంది, ఇక్కడ ఆ కాలువ నుంచి ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ కృష్ణా నుంచి కొద్దిగా తక్కువగా ఉంటుంది. కాబట్టి దాన్ని కంప్లీట్ చేయాలనే ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి గారు బహుశా ఆ విధంగా తీసుకొని దాన్ని హిస్టారికల్గా ఒక రికార్డ్ అన్నట్టు ప్రపంచంలో ఇది 2వదని చెప్తూ ఉంటారు. అంత టైంలో 3 సంవత్సరాల లోపలనే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేసి ఇప్పుడు అంత పెద్ద ఏరియాను కవర్ చేసుకోవడం జరిగింది. ఈరోజు రైతులు ఆనందంగా ఉన్నారు. ఇక్కడ కూడా ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కూడా కంప్లీట్ అయిపోతుంది. బహుశా నేను అనుకుంటా సంవత్సరంన్నర లోపల ఇది కంప్లీట్ అవుతుందని. ఎందుకంటే కాళేశ్వరం అయిపోయింది, దీని మీదనే గౌరవ ముఖ్యమంత్రి గారు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది అవుతే ఇప్పుడు రంగారెడ్డికి ఉమ్మడి రంగారెడ్డిలో ఉన్నటువంటి కొన్ని వాళ్ళు దాదాపుగా 7-8 కాన్స్టిట్యున్సీస్, అదేవిధంగా 14 కాన్స్టిట్యున్సీస్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా మరి కవర్ అయితే ఈరోజు ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి ఇదంతా అభివృద్ధి కిందకే వస్తుంది. మీరు అన్నారు కదా ఏం అభివృద్ధి అవుతుంది, ఎందుకు ఇలా ఉన్నదంటే ఖచ్చితంగా ఈ నీళ్ళు వచ్చినాయి కాబట్టి రైతులు ఆనందంగా ఉన్నారు, పనులు చేసుకుంటున్నారు. ఈరోజు ఎలాంటి పరిస్థితి ఉందంటే వలసలు వెళ్ళినటువంటి వాళ్ళు ఇక్కడికే వచ్చినారు, వలస పోతున్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చినారు, వలసలు వేరే దగ్గర నుంచి ఇక్కడికి వస్తారు. కర్ణాటక నుంచి కావచ్చు, అక్కడ రాయలసీమ నుంచి కావచ్చు. మేము గద్వాల అక్కడికి పోతే ఇంతవరకు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు, అక్కడ ఉన్నటువంటి కృష్ణమోహన్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, వాళ్ళు చెప్పినారు. అయితే వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు కూలీలు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మన తన సరిపోక అంటే వర్క్ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చి బ్రతకడానికి వాళ్ళు వచ్చేసి డైలీ వైజ్ లేబర్గా కూడా వాళ్ళు వచ్చి చేస్తున్నారు. ఇవన్నిటికి కారణం ఏంటంటే నీళ్ళు ఇవ్వడం ఒకటి ముఖ్యమైనది. అయితే ఇవన్నీ మనకు తెలిసినాయి. ముఖ్యంగా కరెంటు కూడా ఏంటంటే రైతులు మరి సుఖంగా ఉండాలి, పని చేసుకునేటట్టుగా ఉండాలి, సద్వినియోగపరచుకోవాలనుకుంటే కరెంటు కూడా ఉండాలి. ఉచిత కరెంటు ఎక్కడ లేని విధంగా మన భారతదేశంలో ఎక్కడ కూడా 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వరు. గవర్నమెంట్ 2014లో ఫామ్ చేసిన వెంబడే 6-7 నెలల లోపలనే ఉచిత కరెంటు ఇవ్వడం అనేది సరిపోయే విధంగా నాణ్యమైన కరెంటు. ఏదో ఉచిత కరెంట్ అంటే ఆ రోజు ఒక జోక్ కామెడీగా మాట్లాడేటోళ్ళు. నేను కూడా హైదరాబాద్ ఉన్నాను, చదువుకునేటప్పుడు కరెంటు ఉండేది కాదు, దీపము కంది లేదో పెట్టుకొని చదువుకున్నటువంటి పరిస్థితి, కరెంటు లేక అలాంటి పరిస్థితిని అంతా ఫేస్ చేస్తాను. ఈరోజు అసలు ఎప్పుడు కూడా కరెంటు పోయేటువంటి పరిస్థితి ఉండదు. అప్పుడు ఎప్పుడు కరెంటు ఉండేది కాదు, ఇప్పుడు ఎప్పుడు కరెంటు లేదు అనేది చెప్పడం అనేది ఒక వార్తగా చెప్పుకోవాల్సి. చెప్పడం ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చి పోతే కూడా అది ఒక వార్తగా చెప్పుకునేటువంటి పరిస్థితి. ఇప్పుడు కరెంటు అరే తెలియదు 15 రోజుల తర్వాత ఒక రోజు ఏదో ఒక నిమిషమో లేకపోతే ఒక 5 నిమిషాలు కరెంట్ పోయింది అనేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఆ రోజు ఏముందంటే ఒక 15 నిమిషాలు కరెంట్ ఉంటే పోతుండే, లేదా 3 గంటలు కరెంట్ ఉంటుండే పోతుండే, ఇలాంటివి ఉండే. రైతులకు ఉచితంగా నాణ్యమైన కరెంటు వ్యవసాయం చేసుకోవడానికి, బోర్లు లిఫ్ట్ చేసుకోవడానికి, వాటర్ లిఫ్ట్ చేసుకోవడానికి మరి ఉచితంగా ఇస్తుంది అటువంటి గవర్నమెంట్ ఏదైనా ఉందంటే మరి భారతదేశంలో ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలోనే జరుగుతుంది. మరి ఇది ఉచితంగా ఉంది. ఇంకా కూడా ఇది డెవలప్ అవ్వడానికి కూడా, ఎందుకంటే రైతులు అనేది ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది కేసీఆర్ గారికి. స్వయాన వారు కూడా మరి రైతు అయినటువంటి కావచ్చు, వీళ్ళ బాధలను కూడా తెలిసినటువంటి వ్యక్తి కావచ్చు. ఇంకా ఈ తెలంగాణ స్టేట్ బాగుపడాలంటే
రైతులు బాగుపడాలనేది ఆయన ముఖ్య ఉద్దేశం. కాబట్టి రైతులకు ఎంత చేసినా తక్కువ మనం. కాబట్టి రైతులకు పెట్టుబడి పెట్టలేక వాళ్ళు ఎవరితో అప్పులు తీసుకుంటుంటారు, తర్వాత ఆ అప్పులు ఇంట్రెస్ట్లు కట్టలేక ఇబ్బంది పడుతుంటారు అనే ఉద్దేశంతో మనం పెట్టుబడి కింద ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో ఆ రోజు ఫస్ట్ 4,000 డిక్లేర్ చేసినారు. ఒక 2 టర్మ్స్ అట్లా ఇచ్చినారు, అంటే 2 పంటలకు అట్లా ఇచ్చినారు. సంవత్సరానికి 10,000 రూపాయలు 2 విడతలుగా మరి 5,000 రూపాయలు మరి ఒక్కొక్క రైతుకు ఎకరాకు ఇస్తున్నారు. ఇది కూడా భారతదేశంలో ఎవరు చేయలేదు. భారతదేశంలో కాదు, నాకు తెలిసినంత వరకు అయితే నేను చాలా దాదాపుగా 20-25 కంట్రీస్ కూడా తిరిగి వచ్చినాను. ఎక్కడక్కడ ఫోకస్ చేస్తుంటాను ప్రతిసారి చేయకుండా కూడా. ఏ కంట్రీలో కూడా ఇలాంటి సిస్టమ్ ఈ విధంగా రైతులకు ఉచితంగా మళ్ళీ అది రీపేమెంట్ చేయకుండా ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైనా చేస్తుందంటే ఒక భారతదేశంలోనే, ఈ తెలంగాణ కాదు ప్రపంచంలోనే ఇలాంటి ఇది ఎక్కడ కూడా సహాయం చేస్తున్నటువంటి రైతులకు ఒక ప్రభుత్వం ద్వారా ఇట్లా డబ్బులు వస్తుందంటే ఏది కూడా లేదు. కాబట్టి ఈరోజు ఏంటంటే రైతులు పెట్టుబడి కింద చేసుకుంటారు. ఎందుకంటే ఆ రోజు ఎరువులు కొనుక్కోవచ్చు, లేకపోతే అందరూ సముష్టిగా చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే కొంతమంది లేబర్ అవసరం ఉంటుంది, దానికి ఖర్చు పెట్టడానికి కావచ్చు, విత్తనాలు కొనుక్కోవడానికి కావచ్చు, ఎరువులు కొనుక్కోవడానికి కావచ్చు. ఇలాంటిది ఇంటికి పెట్టుబడి కింద మరి ఈరోజు ప్రభుత్వం ఎకరాకు 5,000 రూపాయలు, అది 20 ఎకరాలు ఉండని, 50 ఎకరాలు ఉండని, 2 ఎకరాలు ఉండని, 1 గుంట ఉండని కూడా రైతులకు ఇస్తున్నారు. ఈరోజు వాళ్ళు ఏంటంటే రైతులు ఆనందంగా ఎవరిని దేహి అని చెప్పేసి ఆశించకుండా మరి వాళ్ళంతటా వాళ్ళు చేసుకునేంత వరకు పూర్తిగా 100% ఇది సరిపోతుందా అంటే వాస్తవంగా చేస్తే సరిపోతుంది. కానీ కొంత ఎక్కువ కూడా అవసరం వచ్చినా కూడా ఇది చాలా వెసులుబాటు కదా. కాబట్టి ఈరోజు రైతులందరూ కూడా ఆనందంగా ఉండడానికి ఇది ఒక సుఖంగా ఉంది. ఇంతవరకు ఇంకొక కూడా చెప్పాలంటే ఆ కరెంటు ఉండేది కాదు, బోర్లు నీళ్ళు వచ్చేది కాదు, ఇలాంటి ఇబ్బందులు పడ్డారు. ఇట్లా కాలువలు ఉండేటివి కాదు. అయినా ఎవరికైనా నీళ్ళ సోర్స్ ఉండేదని పెట్టుకున్నా కూడా నకిలీ విత్తనాలు వచ్చేటివి. తర్వాత ఎరువుల కోసం అయితే అది రోజుల తరబడేసి లైన్లో ఉండేసేసి తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఎరువులు ఏది కావాలనుకున్నా, ఈ పెస్టిసైడ్స్ ఏవైనా అవసరం అనుకున్నా కూడా మొత్తం అందుబాటులో ఉండే విధంగా, రైతు కొనుక్కోవాలనుకుంటే ఇమీడియట్గా అందుబాటులో ఉండే విధంగా ప్రతి పంట కూడా ప్రతి సీజన్కు యాసంగి అనుకోండి, వానాకాలం కానీ ఎప్పుడైనా కూడా రెడీగా ఉండేటట్టుగా మన ప్రభుత్వం వ్యవసాయ శాఖ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా అవన్నీ కూడా అరేంజ్ చేస్తారు. కాబట్టి ఈరోజు ఏమవుతుందంటే మంచి జరుగుతుంది, బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది. కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, అవన్నీ కూడా అందుబాటులో తీసుకొచ్చినారు. కాబట్టి ఈరోజు వాళ్ళు ఇబ్బంది పడతలేరు. అదొక మంచి డెవలప్మెంట్. ఈరోజు మన రైతులు వెతుకుతున్నారంటే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పచ్చు. ఇంకా కూడా ఇందులో ఇంకొకటి కూడా యాడ్ చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలాంటి ఆలోచన అంటే, ఒక రైతు పెద్ద చనిపోయినట్లు అయితే ఒకవేళ అనుకోని పరిస్థితులు అకస్మాత్తుగా కావచ్చు, లేకపోతే వయసు రీతి కానీ ఏదైనా ఎట్లా ఇబ్బంది వచ్చి ఏదే విధంగా సిక్ అయిపోయినట్లయితే అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఇబ్బంది పడుతుంటారు. దీనికి మనం అంటూ ఏదైనా చేయాలని వారు చాలా గొప్ప ఆలోచన. ఇది మరి ఎవరికి వచ్చి ఉండదు అనుకుంటాను. గవర్నమెంట్ ద్వారా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి, గవర్నమెంట్ ద్వారా ఎవరు చనిపోతారు, ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ వచ్చేవరకు చాలా ఇదవుతుంది. అయితే దీనికి ఒక ఇన్సూరెన్స్ అనేది చేసినట్లయితే, ఈ బీమా పథకం తీసుకొచ్చినట్లయితే బాగుంటుంది అని చెప్పేసి వారు నిజంగా చాలా గొప్ప ఆలోచన వారి మధ్యలో వచ్చినది. కాబట్టి గవర్నమెంట్ తరఫుకెళ్ళి ఏ ఒక్కరు కూడా, ఏ ఒక్క రైతు కూడా ₹1 కూడా పే చేయకుండా ఎల్ఐసి ద్వారా, ఏదో ప్రైవేట్ కంపెనీస్ కాదు, ఎల్ఐసి అంటే ఇది ఒక సెక్టర్, గవర్నమెంట్ నడిపిస్తున్నటువంటి సెక్టర్. దాంట్లో మరి రైతుకు 1 గుంట ఉన్నా, 1 ఎకరా ఉన్నా, 10 ఎకరాలు ఉన్నా కూడా వారికి ఒక సర్టిఫికేట్ ఇచ్చేసేసి బీమా ఇవ్వడం జరిగింది. మరి ఒక రైతు ఒకవేళ ఎక్కడైనా అకస్మాత్తుగా పోయినట్లయితే ఆ కుటుంబం చెల్లాచెదురు కాకుండా కొంత వెసులుబాటు జరిగే విధంగా ఇమీడియట్గా ఒక 10 రోజుల లోపల ఒక వ్యక్తి చనిపోయాడు, ఆ భూమి ఉన్నటువంటి వ్యక్తి, ఆ బీమా ఉన్న వ్యక్తి చనిపోయిందంటే ₹5,00,000 10 రోజుల లోపల వస్తుంది. ఇప్పుడు ఏ ఎమ్మెల్సీఓ లేకపోతే ఏ కలెక్టరో లేకపోతే ఏ మంత్రో చెప్పాల్సిన అవసరం లేకుండా అసలు నాకు సర్టిఫికెట్ ఉంది అని చనిపోయినట్టుగా వాళ్ళకు ఒక డిక్లేర్ చేస్తే, ఒక సర్టిఫికెట్ సబ్మిట్ చేసేస్తే ఇమీడియట్గా ₹5,00,000 వాళ్ళకు వస్తుంది. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే రైతు ఎక్కడ బాధపడదు, ఎక్కడ డిస్టర్బ్ కావద్దు, వాళ్ళ కుటుంబం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఆలోచన చేస్తుండ్రు. కాబట్టి ఈరోజు మనం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కూడా మిగతా జిల్లాల మాదిరిగా ఈరోజు డెవలప్ అయింది. ఆ రోజు వలసపోయినటువంటి మహబూబ్నగర్ జిల్లా వాసులందరూ ఈరోజు మహబూబ్నగర్కి వచ్చేసినారు మ్యాక్సిమం. తర్వాత అలాంటి పరిస్థితి నుంచి ఇంకెక్కడికి వచ్చిందంటే ఈ పోయినంత మంది ఈ మహబూబ్నగర్కి వచ్చేసి పనిచేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చారంటే ఇది ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఈ పథకాల ద్వారా అయిందని చెప్పేసి చెప్పక తప్పదు. అదేవిధంగా ఇంకా కొంత యాక్షన్ ఏంటంటే, నేను
రాజకీయాలకు వచ్చినా ఏదో ఒకటి చేయాలనే తపన ఉంటుంటుంది. ఈ ఫస్ట్ టర్మ్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే పోయిన దాంట్లోనే కల్వకుర్తి ఈ ఎత్తిపోతల పథకం పేరున్నా కూడా కల్వకుర్తి నీళ్ళు లేకపోతుంది. అప్పుడు హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నారు ఇరిగేషన్, వారు కూడా బాగా పనిచేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా రిక్వెస్ట్ చేసుకోవడం అయింది, వాటర్ రావాలి అని చెప్పేసి. అక్కడ యాక్టివ్ డక్ట్ ఈ మిడ్జిల్ మండలాల్లో ఉంటుంది, అది చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. దానికి మేము ఎమ్మెల్సీ అయినాం కాబట్టి రెగ్యులర్ దాని మీద తిరిగి కల్వకుర్తికి నీళ్లు రావాలని చెప్పేసి మేము బాగా తిరిగినాం. వారి యొక్క సూచన మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు, తర్వాత ఇరిగేషన్ మినిస్టర్ గారి సూచన మేరకు ఆ ప్రాంతంలో నీళ్లు తీసుకురావాలి తొందరగా అని చెప్పేసి దాని మీద బాగా పనిచేస్తే తొందరగా చేయాలనే ఉద్దేశంతో చేస్తే 34,000 ఎకరాలకు కల్వకుర్తి మండలంలో వచ్చే విధంగా చేశాం. అది చాలా గొప్ప అచీవ్మెంట్. సరే, ప్రభుత్వం చేస్తుంది, మేము కూడా అందులో ఇంక్లూడ్ అయ్యి చేసినందుకు ఆనందంగా ఉంటుంది. ద సేమ్ టైం గౌరవ ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా ఇరిగేషన్ మంత్రి గారిని ఆ రోజు రిక్వెస్ట్ చేస్తే కల్వకుర్తి జంగారెడ్డిపల్లి నుంచి మాడుగుల మండలం నాగిళ్ళ వరకు అంటే 59.5 కిలోమీటర్లు 59.5 కిలోమీటర్ల కాలువ డిస్ట్రిబ్యూటెడ్ కెనాల్ D82 అని చెప్పేసి దానికి చివరి ఈ కాలువ. అది దానికోసానికి ఆ రోజు 178,9,00,000 రూపాయలు 178,9,00,000 శాంక్షన్ చేసి ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేయమని చెప్పినారు. అదే టైంలో ఇమీడియట్గా టెండర్ చేసేసి ఇమీడియట్గా దాన్ని వర్క్ కూడా స్టార్ట్ చేయడం అయింది. కాలువ కూడా కంప్లీట్ అయింది. ఏదైనా కూడా దురదృష్టవశాత్తు కొంత మొత్తం ఇంకా అక్కడి వరకు నీళ్ళు వెళ్ళలేదు. అది మన కల్వకుర్తి వాసులకు అందరికీ కూడా తెలుసు. అయితే అది కూడా కంప్లీట్ అయిపోతే దాదాపుగా అది కంప్లీట్ అయ్యింది. ఇంకా కొంత అక్కడక్కడ చిన్న చిన్న పనులు ఉన్నాయి. అక్కడ ఒక ఫారెస్ట్ ఏరియాలో రావాల్సి ఉంటే ఫారెస్ట్ వాళ్ళు కొద్దిగా ఆబ్జెక్షన్ చెప్పడం నుంచి కొద్దిగా డిలే అయింది. అది కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ ఒక 35,000 ఎకరాలు ఈ D82 ద్వారా నీళ్ళు అందించడం జరుగుతుంది. సో చాలా బ్రహ్మాండంగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. మోస్ట్లీ మన దగ్గర ఏంటంటే కల్వకుర్తిలో దాదాపుగా 70-75% రైతులే ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళు కోరుకునేది ఏంటంటే మంచి రోడ్లు కావాలని కోరుకుంటారు, మంచి వాతావరణం ఉండాలని కోరుకుంటారు, గ్రామాలలో మురికి ఉండకుండా కోరుకుంటుంటారు. నిజంగా నేను చాలా సంతోషపడేది, అప్పుడు జూపల్లి కృష్ణారావు గారు మంత్రిగా ఉన్నారు, ఆయన PR మినిస్టర్గా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో NRGS ఫండ్స్ కావచ్చు, తర్వాత ఈ రోడ్స్ కోసడానికి అడిగితే ఆ రోజు పదుల సంఖ్యలో దాదాపుగా 35 రోడ్స్ కనెక్టివిటీ గ్రామ పంచాయతీల నుంచి మండల హెడ్ క్వార్టర్స్కు కానీ కనెక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన సూచన మేరకు వాళ్ళని మేము అప్పుడు రిపేర్ చేయడం జరిగింది. 2016-17లో చాలా పెద్ద ఎత్తున రోడ్స్ 35 రోడ్స్ తీసుకోవడం జరిగింది. అవి ఈరోజు ఇంకా కూడా అవుతున్నాయి, కొన్ని అవుతూనే ఉన్నాయి, స్లోగా అవుతున్నాయి అనుకోండి, ఇంకా కొన్ని మిగిలిపోయినాయి, మ్యాక్సిమం అయిపోయినాయి కూడా. ఈరోజు అది ఒక డెవలప్మెంట్. రోడ్స్ వస్తేనే ఈ కమ్యూనికేషన్స్ కానీ ఈ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, అయితే కన్వీనియంట్గా ఉంటుంది. ఈరోజు ప్రతి వారికి బైక్ ఉంటుంది, చాలా మటుకు కార్లు కూడా ఉన్నాయి. వాళ్ళందరూ ఇబ్బంది పడకుండా ఈరోజు స్మూత్గా వెళ్ళేటువంటి పరిస్థితి. ఇది ఒక డెవలప్మెంటే. అంటే 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసేసి కల్వకుర్తి ప్రాంతంలో, మీరు కల్వకుర్తి అన్నారు కాబట్టి చెప్పింది, కల్వకుర్తి ప్రాంతంలో ఇలాంటి రోడ్స్ కూడా వచ్చినాయి. తర్వాత CC రోడ్స్ కూడా, గ్రామాలలో CC రోడ్స్ ఎక్కడ చూసినా మురికి కాలువలు చాలా వాస్ట్గా ఉన్నటువంటి పరిస్థితి. దాదాపుగా 57 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓన్లీ కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో CC రోడ్స్ వేయడం. నేను 2 సంవత్సరాలలో అవి తెచ్చినా, ఇంకా ఆ తర్వాత కూడా కొన్ని రోడ్స్ వచ్చినాయి, ఇంకా నడుస్తూనే ఉంటుంది, అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది. ఈ విధంగా చూసుకుంటే బ్రహ్మాండంగా ఉంది. ఈ టర్మ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే లాస్ట్ టర్మ్లోనే అవి తీసుకుంటూ వచ్చినారు, చాలా సీరియస్గా అయింది. రైతు వేదికలు పెట్టినారు, రైతులు కూర్చొని మాట్లాడుకోవాలి, టెక్నాలజీ ఏముంది, తర్వాత సైంటిఫిక్గా ఏ విధమైన పంటలు పండించుకోవాలి, ఏ విత్తనాలు కొనుక్కుంటే బాగుంటుంది, ఏ పంట బాగా వస్తుంది, ఏ సాయిల్ అయితే అది ఏ పంట పండుతుంది, ఇవన్నీ ఇట్లాంటివి మాట్లాడుకోవడానికి రైతులు ఒకదాన్ని కూర్చోవడానికి వేదిక కావాలంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో చేశారు. నేను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లానే అనట్లేదు, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ది క్లస్టర్స్ 5,000 రైతులు ఉంటే ఒక క్లస్టర్ని పెట్టేసి ఆ క్లస్టర్కి ఒక రైతు వేదికను పెట్టినారు. ఇది ఎక్కడ కూడా లేదు. అదేవిధంగా ప్రతి గ్రామానికి వైకుంఠ ధామాన్ని పెట్టినారు.
అసలు ఇవన్నీ కూడా ఎట్లా వచ్చిందంటే ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి మదిలో నుంచి ఏదైతే బాధలు పడుతుండ్రో, ఏదైతే అవసరమో తెలంగాణ పీపుల్ ఏదైతే కోరుకుంటుండ్రో, ఏదైతే కోరుకుంటున్నారని కూడా కాదు, అడగక ముందే చేసినటువంటివి ఇవన్నీ కూడా. ఏ ఒక్కరు కూడా వచ్చి మాలాంటి వాళ్ళు ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే సాధారణమైనటువంటి రైతులు కావచ్చు, సాధారణమైన వ్యక్తులు కావచ్చు, వీళ్ళు ఎవరు అడగకుండానే ఇది అయితే మనం డెవలప్ అవుతాము, ఇది అయితే శుభ్రంగా ఉంటుంది అని ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా రైతు వేదికలు చేసిండ్రు, వైకుంఠ ధామాలు చేసినారు. ఇంకా ఏది ఇంకా చెప్పాలంటే నీళ్ళకి ఎంత ఇబ్బంది పడుతున్నాను నేను ఆ విషయం చెప్పలేదు మీకు. అసలు మేము ఫస్ట్ ఎమ్మెల్సీగా అయినప్పుడు 3 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు CDFకి ఇచ్చారు. అయితే అక్కడ ఊళ్ళకి వెళ్తే మిషన్ భగీరథ స్టార్ట్ కాకముందు, అప్పుడు స్టార్ట్ అవ్వలేదు. ఎక్కడ వెళ్ళినా కూడా మాకు ఫండ్స్ ఇవ్వండి అన్నట్టు. దేనికి ఫండ్స్ అంటే ఇక్కడ బోర్ వేసుకుంటాం, మాకు నీళ్ళు లేవు, బోర్ కోసడానికి మీరు ఫండ్స్ ఇవ్వమన్నారు. నేను ఫస్ట్ వచ్చినప్పుడు 3 కోట్ల రూపాయలు బోర్ల కోసం ఆల్మోస్ట్ 90% బోర్ల కోసమే ఇచ్చిన. ఈరోజు బాధ లేదు. బిందెలు పెట్టుకొని ట్రాక్టర్లో ట్యాంకర్ వచ్చేస్తుంది, దానికోసం వెయిట్ చేస్తుండే వాళ్ళు. ఎప్పుడో ఒకసారి నీళ్ళు వచ్చేటువంటిది. ఈరోజు తాగునీరు ఉంది, అది కూడా స్వచ్ఛమైనటువంటి నీళ్ళు, శుభ్రమైనటువంటి నీళ్ళు. మరి సాగునీరు కూడా ఉంది. గ్రామాలు చాలా బాగున్నాయి. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నది. ఇది నేను చెప్పడము లేదు, మన టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పడం కాదు. సెంట్రల్ నుంచి వచ్చినటువంటి టీమ్స్ అన్నీ కూడా మన భారతదేశంలో ఇక్కడ గ్రామాలు చాలా శుభ్రంగా ఉన్నాయి, డెవలప్ అయినటువంటి గ్రామాలు కనిపిస్తున్నాయి అని వాళ్ళు సర్టిఫై చేసిపోతున్నారు. ఎందుకంటే మిషన్ భగీరథ స్కీమ్ వచ్చింది, మిషన్ కాకతీయ ఇచ్చినారు. తర్వాత సాగునీరు కోసం ఈ ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, పెండింగ్ ఉన్నటువంటి చాలా ప్రాజెక్ట్స్ కావచ్చు, మనం చెప్పుకున్నటువంటివి ఇవన్నీ కూడా దీనికన్నీ దోహదం చేసినాయి. అదే విధంగా రైతు బంద్ కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే రైతులను బేస్ చేసుకున్నటువంటివన్నీ కూడా ఈరోజు ఇది మన తెలంగాణలో డెవలప్మెంట్ ఉంది, కల్వకుర్తిలో ఉంది, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఉంది. గతంలో చేయలేనటువంటివి కాంగ్రెస్ తెలుగుదేశం వాళ్ళు చాలా సంవత్సరాలు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పాలించినటువంటి వాళ్ళు ఏం చేసిండ్రు అంటే ఆ 70 సంవత్సరాలలో వాళ్ళు చేయలేని 70 సంవత్సరాలలో చేయలేనివి మన టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా డెవలప్ అయింది. వాళ్ళు ఆ రోజు ఇట్లా చేసి ఉంటే టీఆర్ఎస్ అంటే ఈ తెలంగాణ ఇది అని అడిగేటువంటి పరిస్థితే ఉండదు. ఆ రోజు వాళ్ళు చాలా నీచంగా, చాలా ఇబ్బందికరంగా వాళ్ళు చేసినారు. కాబట్టి ఈరోజు తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెచ్చుకున్న తెలంగాణను బాగుపరచుకోవాలి, బ్రహ్మాండంగా ఎదుగుదల చూపించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చింది. అందరూ మాట్లాడుతూ ఉంటుంటారు, అసలు సీఎంలు అంటే మన కేసీఆర్ గారికి చాలా పెద్ద పదవి కాదు సీఎం అంటే. నేనైతే అనుకుంటున్నాను ఆయనకున్న స్థాయిలో అసలు ఆయనకున్నటువంటి ఆలోచన, ఆయనకున్నటువంటి ఎఫెక్షన్ టువర్డ్స్ దిస్ పబ్లిక్ అసలు అది చాలా చిన్న పోస్ట్, చిన్నది అనుకుంటాను. కారణం ఏంటిదంటే తెలంగాణకు సీఎం కాదు, తెలంగాణను తీసుకొచ్చినటువంటి సీఎం. తెలంగాణను తెచ్చిన తర్వాత కదా సీఎం అయింది. కాబట్టి తెలంగాణను తీసుకొచ్చిన సీఎం. తెలంగాణలో ఇప్పుడు తర్వాత ఎంతమంది అవుతారు, ఎవరు అవుతారు, ఇవన్నీ దానికి పెద్ద ఇష్యూ కాదు. కానీ తెలంగాణ తీసుకొచ్చింది ఎవరు? కేసీఆర్ గారు తీసుకొచ్చిన దానికి నా సీఎం. సో చాలా బ్రహ్మాండంగా ఇంకా కూడా వెతకాల్సిన అవసరం ఉంటుంది. ఒకటే రోజు ఇప్పుడు మనం అంటే కదా రోమ్ ఒకటే రోజులో కాలేదు అన్నట్టుగా ఇక్కడ కూడా ఏంటంటే 1 సంవత్సరంలో లేకపోతే 2 సంవత్సరాలు అయ్యేది కాదు. ఈ టర్మ్లో అయినది. అందులోనూ కొద్దిగా కరోనా ఈ కోవిడ్ ఉండడం నుంచి కొంత అయినా కూడా భారతదేశంలో మిగతా రాష్ట్రాలకు 5-6 మంచి స్టేట్స్, కొద్దిగా ఫార్వర్డ్ స్టేట్స్ లాగా కొంత ఎదుగుదల ఉంటుంది. దాంట్లో మనది ఒకటి. మనం వాస్తవంగా చెప్పాలంటే ఈ GST రూపంగా కావచ్చు, అన్ని విధాలుగా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ తినేస్తుంది తప్ప ఈ స్టేట్ గవర్నమెంట్కి ఏమి ఇవ్వట్లేదు. వాస్తవంగా దానికి ఇంకా లోతుగా వెళ్ళదలుచుకోలేదు. మన స్టేట్ మనది మనం తింటూ ఇంకా నలుగురికి పోషించే విధంగా ఉంది. ఈరోజు ఇంకా చెప్పాలంటే ఈ రైతులు పండించినటువంటి పంట మన స్టేట్కి కాకుండా వేరే స్టేట్స్ కూడా పోషించేంత విధంగా మనం ఒక పంజాబ్ స్టేట్లో మాత్రమే హయ్యెస్ట్ ప్యాడీ వచ్చేది. కానీ ఈరోజు మరి వాళ్ళని దాటిపోయే విధంగా ఫస్ట్ నివానేనా అన్నట్టుగా ఈరోజు తెలంగాణ స్టేట్ చిన్న స్టేట్ అయినా కూడా అది పంజాబ్ తోటి పోటీపడి
ఈరోజు భారతదేశంలో నెంబర్ 1 నెంబర్ 2 ప్లేస్లలో ఈరోజు ఉంది. అదే కాకుండా ఏ విధమైన మెలకువలు అంటే గౌరవ ముఖ్యమంత్రికి బాగా ఆలోచన ఉంటుంది దీని మీద. ఏ విధంగా అయితే డెవలప్ అవుతుంది, ఏ విధంగా అయితే మనము సంతోషంగా ఉంటామని ఎప్పుడు నిరంతరం ఆలోచన చేస్తుంటారు. కాబట్టి ఈరోజు తెలంగాణ వాళ్ళకు ఏ ఒక్కరికి బాధ వచ్చినా కూడా నేను ఉన్నాను అని చెప్పేసి వారు ముందుకు తీసుకుంటున్నటువంటి మంచిగా గుర్తింపు పొందారు. అదే కాకుండా వ్యక్తిత్వం పరంగా చూసుకుంటే కపటం లేని వ్యక్తి, ముక్కుసూటి వ్యక్తి అంటారు కసిరెడ్డి నారాయణ గారు. అంటే ఏంటి అసలు ఇది? పాలిటిక్స్లోకి డిఫరెంట్గా ఉంది. నేను ఇంతవరకు చెప్పిన ఆల్రెడీ ఒక విద్యా సంస్థల నుంచి వచ్చిన విద్యా సంస్థలో నేను ఇమీడియట్గా నాకు స్టడీస్ అవుతున్న టైంలోనే నేను ఇన్స్టిట్యూట్స్ స్టార్ట్ చేసుకొని దాంట్లో అంటే ఒక టీచర్ లక్షణాలు ఏముంటుంది అక్కడ, ఒక కులము ఒక మతము ఇలాంటివి ఉంటుంది. అందరు పిల్లలు అందరూ కలిసేసి ఉంటుంటాం. అక్కడ డెవలప్మెంట్ వాళ్ళ విజ్ఞానం పుస్తకానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఆ రోజు మాకు నేను దాదాపుగా ఒక 25 years ఈ కులము ఆ కులము ఈ మతం ఆ మతం అనేది తెలియనటువంటి పరిస్థితిలో మేము వెళ్ళినాం. అయితే అనుకోకుండా సరే రాజకీయాలకు వచ్చినాం. రాజకీయాలకు వచ్చిన తర్వాత కొద్ది రకరకాల వాళ్ళు ఉంటాయి. అయితే మేము ఎప్పుడు వచ్చినాము హాఫ్ ఆఫ్ ద లైఫ్ అయిపోయిన తర్వాత నేను రాజకీయాలకు వచ్చినాను. కానీ అక్కడ ఊర్లలో కాన్స్టిట్యున్సీలో ఉండేవాళ్ళు వాళ్ళు భయపడతా అనకున్నా కూడా వాళ్ళకు 18 సంవత్సరాలు 21 సంవత్సరం వచ్చిన వెంబడే వాళ్ళు రాజకీయం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా ఉన్నారు రాజకీయ నాయకులు, అలానే చాలామంది ఉన్నారు. అప్పటి నుంచి చేసిన వాళ్ళు ఎన్నో బాధలు పడుతుంటారు, ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు, ఎన్నో సంతోషాలు కూడా చూసినటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అనుకూలాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టేసేసి ఇది ఇట్లయితే బాగుంటుందని మదిలో వచ్చేసేసి రకరకాలుగా మాట్లాడుతుంటారు. అది మీరు ఏమనుకుంటారంటే వాళ్ళు ఒక ఆయన ఇట్లా చేసి ఉంటాడు కాబట్టి ఇది కరెక్ట్ లేదు, నారాయణ రెడ్డి ముక్కుసూటిగా మాట్లాడుతున్నారంటే వాస్తవంగా చెప్పాలంటే నాకు ఉన్నటువంటి అనుభవం ఏమీ లేదు కాబట్టి రాజకీయంగా ఏది ఉందో అది మాట్లాడడం అనేది బాగుంటుంది. నేను ఏదైనా దాంట్లో కన్ఫ్యూజ్ చేసి ఏదైనా మాట్లాడినట్లయితే నేను కన్ఫ్యూజ్ అవుతా, నా పొలిటికల్ లైఫ్ కూడా కన్ఫ్యూజ్ అవుతుంది. అందుకోసానికి స్ట్రేట్గా ఏది ఉందో అదే మాట్లాడడం, అందులో మడతలు పెట్టడం పక్కకెట్టడం ఇట్లాంటిది ఉండదు. స్ట్రైట్గా మాట్లాడతాం. దానికి ఏంటిదంటే పబ్లిక్లో కానీ కొంతమందికి వచ్చిన వాళ్ళకు ఈ పని అవుతుంది ఈ పని అవ్వదు అని చెప్పేసి డైరెక్ట్గా చెప్తాను. ఈ పని అవుతుండొచ్చేమో కానీ నాతోటి కాదు, నేను చేయలేను, ఇది పాలసీస్ చట్టాలు ఉంటాయి రకరకాలు ఉంటాయి, ఇవి ఉన్నాయి యాజ్ ఇట్ ఈస్గా చెప్తాం. అప్పుడు ఏమవుతుందంటే నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాయి ఇక్కడ, అక్కడ మహబూబ్నగర్ నుంచి ఒకరు వస్తారు, గద్వాల నుంచి రావచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి కొల్లాపూర్ నుంచి రావచ్చు, కలవకుర్తి నుంచి రావచ్చు. అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు శ్రమ ఓర్చి డబ్బులు ఖర్చు పెట్టేసి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఈ పని అవ్వకపోతే వాళ్ళు చాలా బాధపడతారు. ఆ బాధ కలిగించేవారు అంటే తిప్పించుకోవడానికి మనము రాజకీయ నాయకుడు అలవాటు పడినట్టు అవుతే వాడు బాధపడితే నాకేముంది అని అనుకుంటే ఇది చాలా పొరపాటు. కాబట్టి నేను వాళ్ళకి చెప్తాను స్ట్రేట్గా, ఈ పని అవుతుంది ఈ పని కాదు, నీకు ఫోన్లో మాట్లాడినా అయిపోతుంది, లేకపోతే వాట్సాప్లో పెట్టు, మీకు అందుబాటులో ఉన్నటువంటి ఉన్నాయి కాబట్టి మనం చేసేటువంటి చేస్తాం. నువ్వు ఇక్కడికి వచ్చినా అంతే ఉంటుంది, అక్కడి నుంచి చేసినా కూడా అంతే ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఈ కన్వీనియన్స్ని చూసుకొని వాళ్ళు చెప్తున్న దాన్ని మీరు మాట్లాడుతున్నదంటే మొక్కచుకుటిగా చెప్తారంటే కొన్ని కావంటారు. నాకు కొన్నిసార్లు అంటారు, కొంతమంది చెప్తారు రాజకీయ నాయకులు అనుభవం ఉన్నటువంటి వాళ్ళు మన కార్యకర్తలు చెప్తుంటారు, సార్ మీరు కాకుండా కానీ సరే చూద్దామని చెప్పండి అని అంటారు. అరే మనం చూద్దామంటే మళ్ళీ నెల రోజుల కన్నా వచ్చి మళ్ళీ అడుగుతాడు చేస్తుంటారు. సో ఇదంతా అనవసరమైన మ్యాటర్ కదా. అందుకోసం నేను చాలా స్ట్రేట్ అవే డైరెక్ట్గా చెప్పేస్తాను, ఇది నాతోటి అవుతుంది నాతోటి కాదు. మనం తప్పులు చేయొద్దు, మంచి చేద్దాం మంచిగా బ్రతుకుతాం, అదే లక్షణాలు. ఎందుకంటే ఇప్పుడు ఒక విషయం చెప్తాను, ఇంటర్వ్యూ అవుతుంది, ఇంటర్వ్యూలో లేదు ఎగ్జామ్ అవుతుంది మాకు చెప్పి మా వాడికి అట్లాంటి తప్పులు చేయలేము ఎవరైనా కూడా, మా వాడికి చేయండి లేకపోతే ఒక క్యాండిడేట్ వచ్చి నాకు చేయండి అని అంటారు. బాగా చదువుకుంటాడు, అర్హత ఉన్నటువంటి వాడిని సెలెక్ట్ చేయకుండా మేము ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక లీడర్ అని చెప్పేసి చేస్తే అట్లాంటి పరిస్థితి లేవు ఈరోజు. ఒకవేళ చేసినాం అనుకోండి, చేస్తే ఏమవుతుంది, ఒక అర్హత కలిగినటువంటి వ్యక్తిని నాశనం చేసినట్టు కదా, ఇంకొకరిని అర్హత లేనటువంటి వాడిని అందరం ఎక్కించడం అవుతుంది. కాబట్టి అది తప్పు అవుతుంది. కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంతమంది కోపం వచ్చేస్తుంటుంది, లేదు చేస్తామని చెప్పండి అంటారు. ఎట్లా చేస్తాం, చేయలేం కదా, అందుకని చెప్తాను అది తప్పు జరుగుతుంది. కాబట్టి మనకు అది మంచిది కాదు, సెంటిమెంటల్గా ఫీల్ అయితే కూడా అది మంచిది కాదు, ఏ విధంగా అయినా కూడా టెక్నికల్గా అయినా కూడా మంచిది కాదు. కాబట్టి అది చెప్తుంటాము. ఇప్పుడు అలవాటు పడిపోయినారు అందరు కూడా, ఎస్ అది నిజమే చెప్తుండ్రు కాబట్టి అది జరుగుతుంది జరగదు చెప్తుండ్రు కాబట్టి ఇది మంచిదని ఇప్పుడు అందరూ అలవాటు పడ్డారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఫస్ట్లో ఇది చేస్తారు ఇది చేస్తానంటే నేను చేయకపోతే అనేది నాకు రాలేదు, ఆయన చేస్తానని కదా అంటారు. తిరిగి వచ్చిన తర్వాత ఎవరో ఒక దగ్గరికి పోయి తిరిగి వచ్చిన తర్వాత సార్ మీరు చెప్పింది అయింది సార్ అది కాలేదు అంటారు.
ఎవరైనా చేస్తారు, నేనైనా అంతే, ఇంకొకరు కూడా అంతే. మనం ద్రోహం చేసేటువంటి పనులు చేయకూడదు, చేయకపోతే అందరూ మనలో గుర్తుపెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది, మంచి చేస్తే గుర్తుపెట్టుకుంటారు. గెలుపుకి ఎంతో కృషి చేశారని మాకు తెలిసింది. అంతేకాకుండా ఒక న్యూస్ కూడా వినిపించింది, మీకు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారికి అంతర్గత విభేదాలు ఉన్నాయని. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? నేను ఇప్పుడు కూడా గౌరవిస్తాను, అంతే, మనం అట్లా ఏం లేదు. జైపాల్ యాదవ్ గారు వాళ్ళు తెలుగుదేశంలో ఉండి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినారు. తర్వాత 2014లో నేను కాంటెస్ట్ చేసిన, వారు కూడా కాంటెస్ట్ చేసారు. వారు టీఆర్ఎస్ తరఫు చేశారు, అప్పుడు ఓడిపోయారు. నేను కూడా ఇండిపెండెంట్గా చేసి నేను కూడా ఓడిపోయినాను. సరే, పరిస్థితులు ఏమైనా కూడా ఏమనిపిస్తుంది అంటే, నేను కూడా కాంటెస్ట్ చేసిన, ఆయన కూడా కాంటెస్ట్ చేసినాడు. ఎప్పుడైనా కూడా ఇది ఒక పోటీలాగా అనిపిస్తుంటుంది. మేమిద్దరం మంచిగా ఉన్నాక ఇంకొక అతను ఏమంటారంటే మీరిద్దరు మంచిగా అయిపోయారా అనేటువంటి ఫీలింగ్ వాళ్ళలో కనిపిస్తుంటుంది. నా గ్రూప్ వేరే, ఆయన గ్రూప్ వేరే, ఇది అనేది కొంత క్రియేట్ అవుతుంటుంటుంది. ఆయన కూడా చదువుకున్నటువంటి వ్యక్తి, నేను కూడా చదువుకున్నటువంటి వ్యక్తి, మనము తప్పులు చేయకూడదు అనేది నా ఇంటెన్షన్. వారు కూడా అట్లా అనుకుంటారని నేను అనుకోవట్లేదు, మంచిగానే ఉద్దేశంగా అనుకుంటాను. అయితే ఎలక్షన్ మొన్న ఉన్నప్పుడు ఏంటంటే, నేను ఒకసారి ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేసిన కాబట్టి నేను ఎమ్మెల్సీ అయినాను, వాస్తవమే. కానీ మళ్ళీ కూడా అందరూ ప్రజల కోరిక మేరకు, నా శ్రేయోభిలాషుల, ముఖ్యంగా నా శ్రేయోభిలాషుల కోరిక ఏముందంటే నేను ఎమ్మెల్యేగా రావాలని అనుకున్నాను. కాబట్టి జనరల్గా ఏంటంటే, నేను హైకమాండ్ అంటే ఎవరు, గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారిని నాకు కూడా ఇస్తే బాగుంటుందని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది కదా. అట్లాంటి టైంలో ఆయనకి ఇచ్చినారు కాబట్టి, జైపాల్ యాదవ్ గారికి ఇచ్చినారు కాబట్టి, జనరల్గా కొంత ఫీలింగ్ ఏముంటుందంటే జనాలకు, అక్కడ ఉన్నటువంటి మిత్రులకు అందరూ కూడా ఆయనకి ఇచ్చిన నువ్వు రాలేదు, మేము అక్కడ ఎందుకు వెళ్తాం, ఇక్కడ ఎందుకు వెళ్తాం అనేది చెప్తారు. కానీ మనం ఒక పార్టీలో ఉన్నాం కాబట్టి చేయాలన్నారు. నేను అప్పుడు సైలెంట్గా ఉన్నా కూడా గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు ఆదేశం మేరకు, వారి సజెషన్ మేరకు నేను వెళ్ళినాను. నేను కూడా తిరిగినాను, నేను కూడా పనిచేసిన, ఆయన గెలిచినాడు. ఇబ్బందికరంగా ఉంటుందేమో, నువ్వు అట్లా చేయొద్దు కదా అన్నాను. నేను ఎమ్మెల్సీ ఉన్నాను, చేయాల్సిన బాధ్యత ఉన్నది, నేను చేసినాను, వారు గెలిచినారు. గెలిచిన తర్వాత చేయలేదని కొంతమంది అనుకుంటారు, ఆయన ఎప్పుడు అనలేదు, అసలు నువ్వు చేయలేదు అని చెప్పేసి అనలేదు నాతో డైరెక్ట్గా. మరి ఎక్కడన్నా అంటే నాకు తెలియదు, ఆయన ఎక్కడన్నా మాట్లాడుతుండొచ్చు కానీ నువ్వు చేయలేదని నన్ను ఎప్పుడు డైరెక్ట్గా అనలేదు. ఆయనకి ఏంటంటే, నువ్వు ఒక పోటీదారు నన్ను ఉద్దేశంతో ఆయన ఎప్పుడు నన్ను కొద్దిగా మాట్లాడకుండా ఉంటుంటాడు కాబట్టి, నేను మాట్లాడకపోవడానికి ఏముండదు, ఆయన అట్లా అనుకుంటుంటాడేమో బహుశా. కానీ ఆయన తప్పుగా అనుకుంటున్నా, నేనేం అనుకోవట్లేను. కానీ పబ్లిక్లో ఉన్నటువంటి టాక్ను మీరు చెప్తున్నారు కదా, ఏమీ కొట్లాటలు ఏం లేవు, ఇబ్బందికరమైనది. నేను ఎమ్మెల్సీగా ఉన్నా, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇంకా రాబోయే రోజులలో ఏంటిదంటే, పరిస్థితులను బట్టి మంచి చెడు హైకమాండ్, ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, ముఖ్యంగా వారి ఆధ్వర్యంలో జాయిన్ అయినా నేను. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి బాగా తెలుసు ఏం చేస్తే, ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి. వాళ్ళు ఏం చెప్తే అదే వింటాను, అదే విధంగా వెళ్తాను. నాకు రెండోసారి గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఒక అవకాశం ఇచ్చారు, నేను కృతజ్ఞతనే ఉన్నాను, అందులో ఏమాత్రం ఇది లేదు. ఎందుకంటే నాకు మళ్ళీ ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. పబ్లిక్లో కూడా మీరు చెప్పినారు కదా, మీరు ఇట్లా ఇనానిమస్గా ఎలక్ట్ అయినాను. ఎస్, ఇనానిమస్గా ఎలక్ట్ అయినాను, చాలా సంతోషం అది. ఎందుకంటే అక్కడ పబ్లిక్ నుంచి కూడా, మా కార్యకర్తల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. హైకమాండ్ కూడా మంచిగానే నాకు అవకాశం ఇచ్చారు. సో నేను తృప్తిగానే ఉన్నాను, మంచిగా హాయిగా ఉన్నాను. ఎవరినో ఇబ్బంది పెట్టేటువంటి లక్షణాలు నాకు లేవు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఖచ్చితంగా ఒక ఎమ్మెల్సీగా మరి నేను ఉన్నప్పుడు తప్పనిసరిగా ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా పార్టీ ఆదేశం ప్రకారం తప్పనిసరిగా నేను పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా ఆపద వచ్చినా, మంచి వచ్చినా, చెడైనా కూడా మరి నేను పుట్టినటువంటి గడ్డ కలవకుర్తి కోసడానికి నేను చేయాల్సిన పని ఉంటుంది. కాబట్టి వారితోటి కలిసి నేను పనిచేస్తానని చెప్పేసి అనుకుంటున్నాను. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అందరూ గౌరవ శాసనసభ్యులందరూ కూడా చాలా మంచి వ్యక్తులు. వాళ్ళకందరికీ నేను సహకరిస్తాను, వాళ్ళు కూడా నాకు సహకరించారు. కాబట్టి అంటే వాళ్ళ సహకారంతో ఈరోజు ఇనానిమస్గా ఎలక్ట్ అయినాను. ఎంపీ గారు కూడా ఉన్నారు, 2 ఎంపీలు ఉంటారు, 2 మంత్రులు మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా సహకారం ఉంది, అందరితో బాగానే ఉంటారు. ఈయన ఎందుకు అని అనుకుంటారు జనాలు కూడా అనుకోవడానికి ఏంటంటే, ఒకే ప్రాంతం నుంచి మేము ఉన్నాం కాబట్టి, ఒకసారి మేమిద్దరం కూడా కాంటెస్ట్ చేసినాం కాబట్టి జనరల్గా ఆ ఫీలింగ్ ఉంటుంది. కానీ పార్టీ ఆదేశం మేరకు తప్పనిసరిగా
నేను పని చేయాల్సిన అవసరం ఉంటుంది, నేను కూడా పని చేస్తాను, వాళ్ళు కూడా పని చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎవరికి ఇస్తే నెక్స్ట్ కూడా ఎవరికి ఇస్తే వాళ్ళకి చేస్తాను. నేను ఆల్రెడీ ఎమ్మెల్సీ ఉన్నా, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు ఇప్పుడు ఆల్రెడీ. ఎవరికి ఇస్తే వాళ్ళకి చేస్తాను, తప్పేం లేదు. మరి మీ అభిమానులు అక్కడ ఉన్న ప్రజల కోరిక మేరకు మరి మిమ్మల్ని భవిష్యత్తులో ఎమ్మెల్యేగా చూడవచ్చు అంటారా? నేను ఇప్పుడు చెప్పిన మళ్ళీ ఐఎమ్ రిపీటింగ్, హైకమాండ్ ఏం చెప్తే అది చేయాలి. హైకమాండ్ కూడా జనరల్గా ఏం ఆలోచన చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగానే వాళ్ళు సెలక్షన్ చేసుకుంటారు. నేను పనికి వస్తానంటే నన్ను సెలెక్ట్ చేసుకుంటారు. ఇంకో అతను నాకంటే బాగా పనిచేస్తున్నట్టు డెఫినెట్గా వాళ్ళు వారికే అవకాశం ఇస్తారు. ఆయన కావచ్చు, నేను కావచ్చు, నాకు కాబట్టి ఇంకోరికి ఇవ్వచ్చు, ఇంకేదైనా కూడా చేయొచ్చు. కాబట్టి ఎవరు బాగా పనిచేస్తే వాళ్ళు ఎవరు బాగా ఎక్కువ మెజారిటీ గెలుస్తారు అనే ఉద్దేశం కలుగుతుందో డెఫినెట్గా పార్టీ ప్రెసిడెంట్ గారు తప్పనిసరిగా నిర్ణయం తీసుకొని ఇస్తారు. ఆ నిర్ణయానికి కట్టుబడి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే ఏం చేస్తారు, సస్పెండ్ చేస్తారు, వాడేస్తారు అవతలకి. ఏం ఒకరే నారాయణ రెడ్డి ఒక్కడే ఉన్నాడా, లేకపోతే జైపాల్ యాదవ్ గారు ఒకరే ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఏదైనా పని చేసేస్తే తీసి అవతల పడేసేస్తారు. పార్టీకి మంచి చేయాలి, అంతకంటే ఎక్కువగా ప్రజలకు మంచి చేసేటువంటి వాళ్ళు కావాల్సి ఉంటుంది. కాబట్టి హైకమాండ్ డెఫినెట్గా ఒక మంచి క్యాండిడేట్, పబ్లిక్లో అవసరం ఉన్నటువంటి వాళ్ళు, పబ్లిక్ కోసం పనిచేసేటువంటి వాళ్ళు, నిస్వార్థంగా పనిచేసేటువంటి వాళ్ళను తప్పనిసరిగా పార్టీ ప్రెసిడెంట్గా నిర్ణయిస్తారు. అది కాబట్టి దాన్ని కాంట్రవర్సీ లేదు. ఇప్పుడు ఏం చెప్తే అది వినడమే మా ధ్యేయం. చూసుకుంటే మీరు చాలా మందికి ఆ టైంలో ధైర్యాన్ని ఇచ్చి మీరు వెన్నంటే ఉన్నారని మాకు తెలిసింది. ఆ టైంలో మీరు చేసిన సేవా కార్యక్రమాల గురించి చెప్తారా? కొంత ఖర్చు పెడితే నష్టం లేదు కాబట్టి ఆ రోజు కొంతమందికి తిండి లేనటువంటి పరిస్థితి ఉండేది. అంతకంటే ముఖ్యంగా ఏంటిదనంటే బయటికి వెళ్తే చనిపోతామేమో, ఎవరైనా ముట్టుకుడి చనిపోతామేమో, ఎవరికి కోవిడ్ ఉందో, ఇలాంటివి ఉండేవి. అలాంటి టైంలో మనము 2 నెలలు లాక్డౌన్ పెట్టినప్పుడు 1 నెల రోజులు తెలిసిపోయింది ఏం కాదు, ఇదేముంది పరిస్థితి, దీనికి అనుకూలంగా మనం ధైర్యంగా ముందుకెళ్ళాలి, సేఫ్టీ మెజర్స్ తీసుకొని వెళ్ళాలనేది. ఆ టైంలో తిరిగినాం. లాక్డౌన్ ఉన్నా కూడా ఆ టైంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు మీరు ప్రజలు బాగా పాండమిక్గా ఉంది, ఇది మనం బాధ్యత తీసుకొని చేయాల్సినది ఉందని చెప్పేసి వారి సూచన మేరకు మేము వెళ్ళి అక్కడక్కడ వాళ్ళకు నిత్యావసర సరుకులు కావచ్చు, లేకపోతే కూరగాయలు కావచ్చు, లేకపోతే ఈ అవసరం ఉన్నటువంటి మాస్కులు కానీ అట్లాంటివన్నీ నేనే కాకుండా మన కార్యకర్తలు కూడా కొంతమంది, వాస్తవంగా కొంతమంది కార్యకర్తలు ఆర్థికంగా మంచిగానే ఉన్నారు, వాళ్ళు కూడా చేస్తారు. నేను ఒక్కనే చేసినామని కూడా కాదు, కార్యకర్తలు మా ఎంపీపీలు ఉంటారు, ఆ మండళ్ళు ముఖ్యంగా కడతాల మండలి, వారు కూడా ఏంటంటే మేము కూడా చేస్తామని బియ్యం బస్తాలు తీసుకొచ్చి లారీలో తీసుకొచ్చేసి వాళ్ళకు ఉన్న దాంట్లో సహాయం చేసుకుంటూ వచ్చినాం. కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో కొద్దిగా ఎక్కువగా ముఖ్యంగా ఈ 4 మండలాల్లో బాగా చేస్తాం. కొంతమంది ఎంప్లాయీస్ కూడా అప్పుడు కూడా వాళ్ళ ఎంప్లాయీస్ చిన్న ఎంప్లాయీస్ కూడా ఇబ్బంది పడ్డారు, వాళ్ళకు కూడా మనం కొంత సహాయం చేసినటువంటి సందర్భం. అంతకంటే ముఖ్యంగా ఏ విధంగా ధైర్యంగా ఉండాలి, ఏ విధంగా మనము ఈ కరోనాను ఎదుర్కోవాలనేది అప్పుడున్న సిచ్యువేషన్. ఇప్పుడైతే అందరికీ అర్థమైపోయింది ఏ విధంగా ఉండాలనేది ప్రతి వాళ్ళు చేస్తుంది. ఆ రోజు మాత్రం మనం కొంత ఆ విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరిగింది, ధైర్యంగా ఉంచడానికి ప్రయత్నం చేయడం జరిగింది. 17 జీవో కోసం బండి సంజయ్ గారు చేసిన పోరాటాన్ని ఖండించారు, పోలీసులు కట్టడి చేశారు. దీనికి అనుగుణంగా వీళ్ళు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు నియంత్రణ పాలన అని విమర్శిస్తున్నారు. దీనికి మీరేమంటారు? పార్టీ పరంగా తీసుకుంటే ఆయన చేస్తున్నది చాలా తప్పుడు పనులు చేస్తుంది, అది వాస్తవం. ఒక నేషనల్ పార్టీ, భారతదేశాన్ని వేలుతున్నటువంటి పార్టీ, అందులో ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆయనను బీజేపీ నుంచి ప్రెసిడెంట్ చేశారు. హుందాగా ఉండాలి. ఏమంటారంటే ఇక్కడ ఆయన చెప్తున్నాయి కొన్ని, మీరు ఒకటే 317 ఒకటే కాదు, ఇంకా మిగతా విషయాలు కూడా మాట్లాడుతుంటుంటారు. రైతుల గురించి కూడా మాట్లాడారు, నిరుద్యోగుల గురించి మాట్లాడారు. అయితే నిరుద్యోగులు అంటుంటారు. ఇక్కడ 1,39,000 ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం నుంచి వచ్చింది. ఇంకా ప్రైవేట్ పరంగా కొంత డెవలప్మెంట్ అయింది కాబట్టి ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చినాయి, బాగా డెవలప్ అయింది, దాని గురించి మనం మాట్లాడుకోలేదు. అందులో చాలా ఉద్యోగాలు వచ్చినాయి. సరే, ఇంకా కూడా నిరుద్యోగం ఉందంటే కొంత మన జనాలు ఎక్కువగా ఉన్నాం, ఇంకా కొంతమందికి రావాల్సిన అవసరం ఉంది. ఇంకా కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అవి అవుతాయి. దానికోసానికి ఇప్పుడు ఆ వేకెన్సీస్ ఏమున్నాయో చూపించడం కోసానికి
ఇప్పుడంతా జోనల్ వ్యవస్థ అవన్నీ చేసేసి ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయో చూపించేసి దాన్ని కూడా ఫిలప్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు అవన్నీ కూడా జరుగుతున్నాయి. వీరికి చాలా తొందర, వాళ్ళేమో చేయరు, అక్కడ చేసిన దాన్ని అప్రిషియేట్ చేయకపోవడము దీన్ని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి పబ్లిక్లో ఒక పాండమిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు సంవత్సరానికి నేను 1 కోటి ఉద్యోగాలు ఇస్తున్నానని చెప్పి చెప్పినారు సెంట్రల్ గవర్నమెంట్. అవి ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ వచ్చినాయి? ఇక్కడ మేము బల్ల బుద్ధి చెప్తాం, రికార్డెడ్గా చూపిస్తాం. 1,39,000 పోస్టులు అయితే రకరకాలుగా అంటే 4th క్లాస్ నుంచి ఆఫీసర్స్ వరకు అవైతే చేసినారు. ఈ గవర్నమెంట్ వచ్చినాకనే చేస్తున్నారు. ఇంకా కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అవి కూడా ఫిల్ చేస్తామని చెప్పి చెప్పారు. మరి వాళ్ళు ఏం చేసిండ్రు, ఎక్కడ చేసిండ్రు, అది గుర్తుపెట్టుకోకుండా అవన్నీ మాట్లాడతారు. తర్వాత ముఖ్యమైనది ఏంటంటే ఆయన అన్ని అబద్ధాలు చెప్తూ ఉంటుంటాడు. అంతకంటే ఎక్కువగా ఆయన వయసులో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అంటే చిన్న వయసు, అసలు ఏకవచనంతో ఒక పద్ధతి లేకుండా మాట్లాడతారు. మేము కూడా ఈ స్థాయిలో మేము మాట్లాడచ్చు, ఒక హుందాగా, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా, ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, ఒక బాధ్యత ఉన్నటువంటి వ్యక్తి ఏంటంటే ఒక ఎమ్మెల్సీగా ఉండి మేము మాట్లాడడానికి మాకు సిగ్గుగా అనిపిస్తుంటుంది. ఆయన ఏమి అట్లాంటివి ఏం మాట్లాడకుండా దన్మంటే కేసీఆర్ గారిని తిట్టేస్తుంటుంటారు. ఏం అర్హత ఉంది అంటే తిట్టడానికి? వ్యక్తిగతంగా తీసుకొని మాట్లాడుతుంటారు. అవసరమా? మన స్టేట్కి ఇంకే విధంగా ఏదైనా పోరాటం చేయాలంటే ఏంటిదంటే, మన రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే పార్టీలకు అతీతంగా ముందుకు వచ్చేసేసి మనందరం కలిసి చేద్దామని చెప్పేసేయాలి. ఆయన ఒక ఎంపీగా ఉన్నాడు, పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాడు, వాళ్ళ పార్టీయే రూల్ చేస్తుంది ఈరోజు సెంట్రల్లో. ఈ ఫండ్స్ తీసుకొస్తాం, మీకు తీసుకొస్తాం, ₹1 తీసుకురాడు, ఉన్న జిఎస్టీది అక్కడ తీసుకొని అందుకెళ్ళే సగం ఇక్కడ మళ్ళీ మనకి ఇచ్చేటువంటి పరిస్థితి. ఏ ఒక్క ప్రాజెక్టును కూడా వాళ్ళు టేకప్ చేసేసి డబ్బులు ఇచ్చిన పాపన పోలేదు. వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయండి? మొన్న అంతా తొండి లెక్కలు చేస్తుంటే, రకరకాల బాధలు పెడుతుంటుంటే, లాస్ట్కి వచ్చి పోలీసు వాళ్ళతో కొట్లాడుతుంటుంటే ఏదో ఆయనను అరెస్ట్ కూడా చేసింది. అలాంటి సిచ్యువేషన్ ఎందుకు తీసుకోవాలి? నేనేం అడుగుతానంటే, కొట్లాడదాం, సెంటర్తో కొట్లాడి తీసుకురండి. ఎలక్షన్ వచ్చినప్పుడు సపరేట్గా కొట్లాడుకుందాం. పార్టీ మా పార్టీ టీఆర్ఎస్, మీ పార్టీ బీజేపీ, మీ ఇంకోటి పార్టీ కాంగ్రెస్ కావచ్చు, ఇంకోటి పార్టీ కావచ్చు, అప్పుడు కొట్లాడు. కానీ ఈరోజు మనం చేయాల్సింది తెలంగాణ రాష్ట్రం కోసానికి మేము కూడా కలిసి వచ్చినామని చెప్తున్నటువంటి బీజేపీ, అదే బండి సంజయ్ గారు, ఖచ్చితంగా నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈ డెవలప్మెంట్ కోసానికి అక్కడి నుంచి ఫండ్స్ తీసుకురా, మాట్లాడు. లేదు మనము టీఆర్ఎస్ తరఫుకి వెళ్ళి ఈ ప్రభుత్వం తరఫుకి వెళ్ళి కొట్లాడుతున్నామో, ఏదైతే రిక్వెస్ట్ చేస్తున్నామో అవన్నీ శాంక్షన్ అయ్యేటట్టుగా అవన్నీ కూడా తీసుకొచ్చే విధంగా పనిచేయి. అవన్నీ చేయకపోను రోజు వేసేసి కేసీఆర్ గారిని తిట్టడమే ధ్యేయంగా పెట్టుకొని ముందుకెళ్తే ఇది ఎలా డెవలప్ అవుతుంది? అదే మీరు తీసుకోండి, ఇక్కడ తమిళనాడు తీసుకున్నట్లయితే 2 పార్టీలు డిఎంకే అని ఏదో ఉన్నాయి కదా, 2 పార్టీలే, వాళ్ళే ఎప్పుడు కూడా వెళ్తుండ్రు. వీళ్ళైతే వాళ్ళైతే వీళ్ళు 2 వాళ్ళు బద్ధ శత్రువులే. కానీ పాలసీ వరకు వస్తే, ఆ స్టేట్ వరకు వస్తే వాళ్ళు కలిసి ఫైట్ చేస్తారు, అంటే ఐక్యంగా ఉంటారు. మన దగ్గర ఏంటిదో ఇది దురదృష్టము. మరి ఇది తెలివి ఉండి ఆ తెలివి లేకనా తెలియదు. మరి వీళ్ళు మాత్రం కలిసి రారు, పైకి వెళ్ళి వచ్చిన దాన్ని ఇబ్బంది పెడతారు. ప్రాజెక్ట్స్ వస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమో కేసు వేసి కూర్చున్నారు, లేకపోతే పాలమూరు రంగారెడ్డి తొందరగా అయిపోయేది, కాళేశ్వరం మాత్రం తొందరగా అయిపోయేది, మన ప్రాంతం అంతా కూడా ఇంకా కలకలలాడుతుంది. సరే భగవంతుడు వరుణ దేవుడు కరుణించేసేది ఏంటంటే లాస్ట్ 2 years నుంచి వర్షాలు బాగా వస్తున్నాయి కాబట్టి ఆ బాధ కనిపిస్తలేదు, లేకపోతే రైతులు చాలా గోసపడేటప్పుడు. ఆ ప్రాజెక్ట్ అయిపోతే ఆ నార్త్ సైడ్ ఎట్లా ఉందో ఇక్కడ సౌత్ సైడ్ కూడా ఆ విధంగా ఉంటారు. అయితే వాళ్ళేమో కేసులు వేస్తుంటారు, వీళ్ళేమో ₹1 రాకపోవడం, పైకి వెళ్ళి ఎప్పుడు కూడా నిందలేయడం, కొట్లాడడం, తర్వాత నేను పోతున్నట్టు. వాళ్ళు ఎక్కడండి రైతుల దగ్గరికి వెళ్తుండ్రు. రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు పాలిస్తున్నటువంటి ఏదైనా ఒక స్టేట్లో వీళ్ళు ఇవన్నీ ఈ స్కీమ్స్ అని పెట్టిండ్రా, రైతును ఆదుకుంటుండ్రా? ఇంకా చెప్పాలంటే మిషన్ భగీరథతో సహా అన్నీ కూడా ఇక్కడ కాపీ కొట్టి అక్కడ చేస్తాం. చాలా సంతోషం. మేమేమనుకుంటామంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని కేసీఆర్ గారిని వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారనుకుంటాం. ఎందుకంటే ఈ స్కీమ్ని తీసుకొని పేరు వేరే పెట్టేసేసి వేరే రాష్ట్రాలలో చేస్తున్నారు. సంతోషం, అక్కడ ఉన్న ప్రజలకు కూడా వాళ్ళు మీరు రూల్ చేస్తుండొచ్చు, వాళ్ళకంతా ఇస్తే సంతోషపడుతుంటాం. భారతదేశ పౌరునిగా నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా సంతోషపడతాను. మేము ఎప్పుడు కూడా గార్డెన్ చెప్పట్లేదు. కానీ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి ఈ స్కీమ్స్ ఏవైతే బాగున్నాయో కొన్ని మీరు అడాప్ట్ చేసుకుంటున్నారు.
దాన్ని ఇక్కడ అప్రిషియేట్ చేయొచ్చు కదా. అక్కడ తీసుకుపోయి వాళ్ళు అడాప్ట్ చేసుకొని దాన్ని పెడుతున్నటువంటి వాళ్ళు అదే బండి సంజయ్ గారు ఎందుకు చేస్తలేరు? ఇక్కడ మంత్రులు కూడా ఈ ప్రాంతం నుంచి ఉంటే వాళ్ళంతా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. సెంట్రల్లో అంటే ఈ ప్రాంతానికి ఎక్కువ నిధులు వచ్చేటట్టుగా బ్రహ్మాండంగా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంది. అది మాత్రం చేస్తలేరు. చాలా పొరపాటు. తమిళనాడుకి ఏ విధంగా అయితే అన్ని పార్టీలు కలిసేసేసి తమిళనాడు రాష్ట్రం బాగుపడాలని ప్రయత్నం చేస్తుండ్రో ఇక్కడ కూడా ఆ విధంగా చేయాలి. చెయ్యకుండా పర్వాలేదు, అడ్డపడి ఊరికే దీన్ని టైం వేస్ట్ చేయొద్దు. అదే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తుండ్రు, మీరు చేస్తే చేసి కలిసి వస్తే వచ్చిండ్రు, కలిసి రాకుండా పర్వాలేదు, కానీ అక్కడ సెంట్రల్ ఒకటి మాట్లాడుతుండ్రు, ఇక్కడికి వచ్చి స్టేట్లో ఒకటి మాట్లాడుతుండ్రు. ఏంటిది పరిస్థితి? నల్ల చట్టాలను రైతులకు వ్యతిరేకంగా తీసుకొస్తే దాదాపుగా మరి ఎంతమంది చనిపోయారు నేను కరెక్ట్గా నాకు తెలియకుండా నేను మాట్లాడగా చనిపోయినైతే చనిపోయారు. మరి వాళ్ళందరూ చనిపోయి అంత ఇబ్బంది పడేది ఎవరు? దానికి కారణం ఇక్కడేమో రైతుల కోసడానికి పూర్తిగా టైం స్పెండ్ చేసి మనీ స్పెండ్ చేసి ఈ రాష్ట్రం డెవలప్ కావాలంటే రైతులు బాగుండాలని కోరుకుంటున్న కేసీఆర్ ఇక్కడ ఉంటే నువ్వు దేశంలో ప్రధానిగా ఉండి, నేను ఆయన గురించి మాట్లాడుతున్నాను కాదు, బండి సంజయ్ కూడా అందులోకి వస్తుంది కాబట్టి బండి సంజయ్ గారు కూడా చెప్పాలి. కానీ లాస్ట్కి ఏమైంది? గౌరవ ప్రధానమంత్రి గారు లాస్ట్కు ఈ నల్ల చట్టాలు 3 చట్టాలు వ్యతిరేకంగా ఉన్నాయి, నేను ప్రజలకందరికీ కూడా నేను క్షమాపణ చెప్తున్నానని చెప్పేసి దాన్ని విత్డ్రా చేసుకున్నారు. పార్లమెంట్లో ఇమీడియట్గా మళ్ళీ అది పెట్టేసేసి విత్డ్రా చేసేసుకున్నారు. రైతుల గురించి ఆలోచించండి, డెవలప్మెంట్ గురించి ఆలోచించండి, దీన్ని డెవలప్ చేయడం ఎలాగని ఆలోచించాలి. రాజకీయం నేను ఏమంటానంటే రాజకీయం ఎలక్షన్లు వచ్చిన 6 నెలల్లో 3 నెలల్లో చేయండి, 5 నెలలు మరి టైం ఇచ్చేసేస్తే దాంట్లో కనీసం 4 సంవత్సరాలైనా ఆ ప్రాంతం కోసడానికి భారతదేశం ఎదుగుదల కోసం పనిచేస్తే డెఫినెట్గా మనది నెంబర్ 1 ఏది కంట్రీగా ప్రపంచంలో నిలిచేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు గర్వంగా చెప్పుకునే విధంగా చాలా విషయాలలో ఇది నెంబర్ 1 ప్లేస్లో చిన్నది అతి పిన్న వయస్సు ఉన్నటువంటి ఈ తెలంగాణ స్టేటు ఈరోజు భారతదేశంలో చాలా విషయాలలో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అదేవిధంగా ఒక భారతదేశ పౌరునిగా అనుకోండి, సంజయ్ గారు, నేను కావచ్చు, మీరు కావచ్చు, అందరం కూడా గర్వించే విధంగా ఒక నెంబర్ 1 ప్లేస్కు మన కంట్రీ వెళ్ళాల్సిన ఆవశ్యకత ఉంది. దానికి లీడర్షిప్ వహించి మంచి పనులు చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అవి చేయకుండా నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేదు, ఎందుకంటే ఆయన మాదిరిగా తిట్టుకునేటువంటివి అవన్నీ చేసేటువంటిది కాదు. నేను ఒక విద్యా సంస్థలు ఒక టీచర్గా పనిచేసుకుంటూ నేను వచ్చినటువంటి వాడిని. అతనికి నేను నా సూచన అంటే ఆయన తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, వినొచ్చు, వినకపోవచ్చు, కానీ నేను చెప్తాను ఏంటంటే కలిసి వచ్చేసేసి రాష్ట్రం కోసడానికి ఆయన ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలి. ఇంకా నేను మాట్లాడదు, ఆ ప్రాంతం నా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కాదు, అక్కడ నిజామాబాద్లో అరవింద్ గారు ఉన్నారండి. నేను చెప్తాను, నేను వింటుంటాను, హాస్యాస్పదంగా అనిపిస్తుంటుంటాను. నేను కామెంట్ చేస్తున్నాను, పెద్ద ఇది కాదు. ఒక బాండ్ పేపర్ మీద మీకు పసుపు బోర్డు తీసుకొచ్చి ఇస్తానంటున్నాను. ఫస్ట్ బోర్డు క్రియేట్ చేస్తాం మేము ఇక్కడ అని చెప్పేసి అక్కడ చెప్పినారు అరవింద్ గారు. ఏది ఎంపీగా ఎలక్ట్ అయితే, నన్ను ఎలక్ట్ చేసినట్లయితే ఎంపీగా డెఫినెట్గా నేను మీకోసం చేసి నేను ఫస్ట్ బోర్డుని ఏర్పాటు చేస్తాను నిజామాబాద్ జిల్లాలో అని చెప్పినారు. అది 2 నెలల్లో 3 నెలలు అన్నారు. అసలు ఆయన ఎంపీగా గెలిచినారు. అక్కడ అది నిజంగా అవసరమే ఉంది. బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చింది. ఎవరు ఇవ్వాలి? సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఆయన బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి, అంటే బీజేపీ ఇది బీఫామ్ తోటి గెలిచినటువంటి ఎంపీ. మరి సెంట్రల్లో బీజేపీ ఉంది, ప్రధానమంత్రి మీ పార్టీకి సంబంధించి మీరు చెప్పేసేసి తీసుకొచ్చి ఇవ్వాలి. కానీ ఈరోజు వరకు మీరు బాండ్ పేపర్స్ మీద రాస్తే అట్లనే ఉన్నాయి. రైతుల దగ్గర అందరి దగ్గర బాండ్ పేపర్స్ ఇచ్చి ఓట్లు వేయించుకున్నాం. అసలు ఇట్స్ షేమ్. అసలు చేయడానికి కొట్లాట ఇంకా సరిపోకపోతే మన దగ్గర టీఆర్ఎస్లలో ఉన్నటువంటి లీడర్స్ అంటే ప్రజాప్రతినిధులు కలుపుకొని మనం ఓటు కోసం కొట్లాడదాం అనుకోవాలి. కానీ తప్పించుకుంటే ఏం బాగుంటుందండి? వాళ్ళు ఎంపీగా గెలిచినారు, అట్లాంటి పనులు చేయాలి, మంచి పనులు చేయాలి. దానికి ఏం సమాధానం చెప్తారండి? సరే, ఒక 100 ప్రామిసులు చేస్తే ఒక 10 ప్రామిసులు చేయలేని పరిస్థితి రావచ్చు, కాదనట్లేదు. కానీ కొన్ని ఒక 5% అన్నా చేయాలి. అదేం చేసారో చెప్పండి. మీరు ఎంపీలుగా ఉండి మీరు చెప్పండి, మేము వింటాం, మేము మాట్లాడతాం, ఎక్కడైనా మాట్లాడగలుగుతారు. నేను కాదండి, ఏ ఎమ్మెల్సీ కానీ ఏ ఎమ్మెల్యే కానీ లాస్ట్కి ఏ జడ్పీ చైర్మన్ పర్సన్ కానీ ఎంపీల దగ్గర నుంచి బ్రహ్మాండంగా
వాళ్ళు మాట్లాడడానికి కౌంటర్ ఇస్తారు. ఎందుకంటే దీని మీద పనిచేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, బ్రహ్మాండంగా ఎదుగుతుంది. కాబట్టి దీన్ని వాళ్ళు హాస్యాస్పదంగా తయారు చేస్తుంది. రాజకీయం అంటే పిచ్చి పిచ్చిగా చేసేస్తుంది. అది వద్దు అనేది. రాష్ట్రం డెవలప్ అవ్వాలి, చిన్న రాష్ట్రం ఇంకా గొప్పగా ఎదగాలి. ఈ పెద్ద మన దేశం చాలా గొప్పగా ప్రపంచంలో కనిపించాలి. ఇదే మన కళలు. మనం కొన్ని రోజులు బ్రతుకుతాం, వెళ్ళిపోతాం. మనం కొన్ని రోజులే ఈ మ్యాండేట్ అంటే పబ్లిక్ మనకి ఇస్తారు. దీన్ని సద్వినియోగపరచుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఒకరినొకరిని తిట్టుకోవడం నుంచి వచ్చేదేం లేదు. చట్టాలు ఉంటాయి, వాటి పని వాటిని చేసుకుపోతున్నారని మామూలుగా చెప్తుంటారు కదా, అదే జరుగుతూనే ఉంది. అట్లా కాకుండా ఉండాలంటే బ్రహ్మాండంగా కలిసి పని చేసుకుంటే చాలా బాగుంటుంది. అలా అని ఈ పార్టీలకు రమ్మనట్లేం, లేకపోతే ఇంకేదో చెప్తలేం కదా. అక్కడ సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడి నుంచి రావాల్సిన అన్నీ కూడా తీసుకురండి. సంతోషం, డెవలప్ అవుతుంది. ఫైనల్గా ఒక విద్యావేత్తగా, ఒక రాజకీయ నాయకుడిగా మీరు స్టూడెంట్స్కి కానివ్వండి, యువతకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? డెఫినెట్గా ఏంటిదంటే ప్రతి వాళ్ళు మంచి లక్షణాలతోటి నేను పని చేయగలను అనే ధైర్యంతో ముందుకెళ్తే సక్సెస్ అవుతారు. దానికి రివర్స్గా ఈజీ మనీ, నేను ఎక్కడో కూర్చొని కూడా సంపాదించాలి, నేను పని చేసినా చేయకుండా కానీ కోట్లాది రూపాయలు నాకు రావాలని చెప్పేసి ఏదైతే ఆశిస్తుంటుంటారో అది నెరవేరడం అనేది 0.01%. కష్టపడితే సంతోషంగా ఫ్యూచర్లో ఉంటాం. యువతకు చెప్పేది ఒకటే, మంచిగా చదువుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్స్ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి అవకాశాలు కావచ్చు, ప్రభుత్వంలో వస్తున్నటువంటి శాలరీ కంటే ఎక్కువగా శాలరీస్ ఇచ్చి ప్రైవేట్ సంస్థలు సాఫ్ట్వేర్ కావచ్చు, వేరే కంపెనీస్ కావచ్చు, శాలరీస్ ఇచ్చేసి మంచి రెమ్యునరేషన్ ఇచ్చేసి తీసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు యువత నైపుణ్యం కావాలి, బాగా చదువుకోవాలి. బాగా చదవడం అంటే ఏదో బయ్యాట్ చేయడం కాదు, ప్రాక్టికల్గా నేర్చుకొని ఏదైనా ఇంటర్వ్యూకు ప్రిపేర్ అయి వెళ్ళాలి. ఉద్యోగం వస్తుంది, సెటిల్ అయిపోతుంటారు. ప్రాక్టికల్ నాలెడ్జ్ అవసరం ఉంటుంది. థియరిటికల్ నాలెడ్జ్ ఈ రోజులలో సరిపోతుంది. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు 10th చదువుకున్న పర్లేదు, ఇంటర్మీడియట్ చదువుకున్న పర్లేదు, ఇలా బీటెక్ చదువుకున్న పర్లేదు, ఇంకా రీసెర్చ్ చేసి పిహెచ్డీలు ఉన్నా కూడా పర్లేదు. కానీ వాళ్ళకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే సక్సెస్ అవుతారు. కాబట్టి ఉట్టి థియరిటికల్గా కాకుండా ప్రాక్టికల్గా పోవాలి, ప్రాక్టికల్గా ఆలోచించాలి, సక్సెస్ అవుతారు. కానీ ఇంకెవరో చేసి పెడతారు, ఏ లీడరో చేస్తారు, ఏ గవర్నమెంట్ చేస్తుంది, లేకపోతే ఇంకేదో మా తల్లిదండ్రులు చేస్తారని అనుకుంటే చేస్తారు. కానీ అది కొంతమేరకే జరుగుతుంది. పూర్తిగా కావాలంటే యువత తప్పనిసరిగా పని చేయాల్సిన అవసరం ఉంటుంది. ధైర్యంగా ముందుకెళ్ళాలి. మనం చేయగలుగుతాం అనుకున్న దాన్ని విశ్వాసంతో ముందుకెళ్తే తప్పనిసరిగా సక్సెస్ వస్తుంది. ఇంకోటి మనం టచ్ చేసినటువంటిది ఒకటి ఉంటే అది నాకు సంబంధం ఉన్నటువంటివి. కానీ తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ ఆవిర్భావము, కేసీఆర్ గారు చేస్తున్నటువంటివి చూస్తే ఇది కొన్ని రోజులు పడుతుంది చెప్పడానికి. అవును, యాక్చువల్గా రైతు బంధు అనేది వేరే వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకున్నారు, వేరే స్టేట్ వాళ్ళు కూడా మన ఇండియాలో. ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా దాన్ని తీసుకొని వేరే అంటే 2000 మాత్రమే వేస్తున్నారు. ఏం లాభం, అట్లా కంటి తుడుపులాగా ఉంటుంది, కొంతమందికి మాత్రమే వస్తుంది. అయితే స్టాచ్యూషన్ అదే నేను గౌరవంగా చెప్తున్నాను కదా. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు. సమస్య ఏదైనా పర్వాలేదు, పార్టీలకు అతీతంగా అందరూ కలిసి పోరాడితేనే అభివృద్ధి సాధ్యం అంటున్నాము. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి గురించి తెలుసుకుందాం కదా. మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్.